పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం, బైబిల్లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్యం. మరియు ఆయన నాతో ఇట్ల నేను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నాను. ఆ పై వచనాలు కూడా చదవండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, 5వ వచనం, అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహాసనాసీనుడైన దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా నమ్మకమును నిజమై ఉన్నది. భూమి ఆకాశాలు గతించిపోయినా సింహాసనాసీనుడైన దేవుని నోటి మాటలు ఎన్నటికీ గతించవండి. ఆయన మాటలన్నీ కూడా నమ్మకమైనవి, ఆయన మాటలన్నీ కూడా నిజమైనవి. మనుషులు మాట్లాడుతుంటే ఇది నమ్మే మాటలేనా, ఇది నమ్మేవేనా, నమ్మకానికి ఆధారం ఉందా, ఇది నమ్మే మాటలేనా అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. కొందరు మాట్లాడు, నిజమేనా బ్రదర్, ఇది తల్లి, ఇది నిజమేనా, ఇది నిజమైన మాటేనా అని మనకు అనిపిస్తుంటుంది. కానీ సింహాసనసీనుడైన దేవుడు సెలవిస్తున్న మాటలన్నీ కూడా అవి నమ్మకమైనవి, అవి నిజమైనవి. ఆ సింహాసనసీనుడైన దేవుడు చెప్పిన మాటల్లో చాలా మాటలు అక్కడ ఉంటాయి. నేను ఒక్క మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సమాప్తమైనవి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సమాప్తమైంది. నేనే అల్ఫాయు, నేనే ఒమేగా, నేనే ఆదియు, నేనే అంతమై ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఆగస్టు మాసంలో ఆయనే ఆరంభము, ఆయనే ముగింపు. ఆరంభించేవాడు ఆయనే, కొనసాగించేవాడు ఆయనే, దాన్ని ముగించేవాడు ఆయనే. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయా. అనేక కార్యాలు దేవుడు ఈ మాసంలో మీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ప్రభువే దాన్ని కొనసాగించబోతున్నాడు. దాన్ని దేవుడే పూర్తి చేయబోతున్నాడు. మన జీవితంలో మనం ఇది పూర్తి చేయగలుగుతానా, ఇది సమాప్తం అవ్వగలుగుతుందా, దీనికి ఒక ముగింపు రాగలుగుతుందా అని మీరు అనుకుంటున్నారు. దేవుడు సమాప్తం చేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మనకు సబ్జెక్ట్ చాలా మిగిలిపోయి ఉండొచ్చు. ఇది ఒక కొలికి వస్తుందా, ఒక ముగింపుకు వస్తుందా, దీంట్లో విజయం సాధించగలుగుతానా, లేకపోతే ఇలాగే పెండింగ్లో పడిపోతుందా, సంవత్సరం రాస్తా ఉన్నాను కానీ విజయం రావట్లేదని అనుకుంటున్నావా? దేవుడే దాన్ని పూర్తి చేసే శక్తిని దేవునికి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఇల్లు ఆరంభించాం, పునాదులు వేసాం, ఇటుకరాయి పెడితే ఏదో ప్రాణం ఎగిరిపోతుందట. ప్రారంభించాలంటే ఎవరికో ప్రాణగండం అంటున్నారు. రోడ్డు పోటునని ఏదో చెప్తున్నారండి వాళ్ళు. రోడ్డు పోటునుంది, స్థలం కట్టొద్దు, కడితే ఎవరో ఒకరు లేచిపోతారు అంటుంటే ఫౌండేషన్ వేసి చాలా కాలం నుండి ఉండిపోయిందండి. స్థలం వాళ్ళదే, కట్టుకునే స్తోమత ఉంది, శక్తి ఉంది, పునాది వేశారు, ప్రారంభించారు, దాన్ని కొనసాగించలేకపోతున్నారు, దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. నాతో ఒకరోజు చెప్పారు, నేను అన్నాను, ఆయనే ఆదియు, ఆయనే అంతమై ఉన్నాడు. ఆయన కృపావాక్యానికి అప్పగించుకోండి. రోడ్డు పోటున్నది మీ స్థలం, ఏం చేయగలుగుతుంది? దాన్ని ఎవరైనా కొంటారంటే కొనడానికి కూడా ఎవరు ముందుకు రావట్లే. ఆ స్థలం ఎందుకు అలా బీడుగా ఉండిపోవడం, ఆ నిర్మించబడిన కట్టడం ఎందుకు అలా ఆగిపోవడం? ప్రారంభించే ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుందంటే దేవుని ప్రేమించే వారి కొరకు, మేలు కలుగుట కొరకై సమస్తం సమకూడి జరుగుతుంది. ఏ చేతులు పునాది వేసాయో ఆ చేతులతో దేవుడు పూర్తి చేయిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత చెప్పాను, అన్న సమాప్తమైంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఇక ఏ పని బ్యాలెన్స్ లేదు, కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అయిపోయింది, ఇక సమాప్తమైంది. ఇక ప్రారంభోత్సవమే ఇక పెండింగ్లో ఉంది. ప్రారంభోత్సవం మాత్రమే మిగిలింది. మీరు ఎప్పుడు వస్తారు? ప్రైజ్ ది లార్డ్. ఇలా మన జీవితంలో ఎప్పటి నుండో ఇది సమాప్తం అవుతుందా, దీనికి ఒక ముగింపు వస్తుందా, దీని అంతం ఎలా ఉంటుందో అని ఎన్నో ఆలోచనలు మీరు ఉన్నారేమో. ప్రభు ప్రారంభించబోతున్నాడు, ప్రభు దాన్ని ముగించబోతున్నాడు. హల్లెలూయా. మందిర నిర్మాణం మనకు రాయపూడిలో ఒక ప్రార్థన మందిరం ఉండేది. రాయపూడి డెవలప్ అయిపోయింది కదండి. కొందరు డెవలప్మెంట్, కొంతమంది ప్రాణం మీదకి వస్తుంది. సరే
మెయిన్ రోడ్డు, ఒక పెద్ద విశాలమైన రోడ్డు నిర్మిస్తూ ఉన్నప్పుడు బైపాస్ వెళ్ళే ఆ దారిలో మన చర్చ్ ఉందన్నమాట. సో ఆ స్థలాన్ని మందిరానికి ఆ స్థలాన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకొని మనకు ఒక మందిరానికి వేరే స్థలం ఇస్తానని చెప్పి అన్నారు. సరే ఎక్కడో ఎందుకని చెప్పి మన సహోదరి ఒక ఆవిడ ఉంటే గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఆమె తీసుకునేటట్లు ఆ సహోదరి స్థలాన్ని తీసుకొని అక్కడ మందిరం నిర్మించాలని ప్రారంభించామండి. అంత వస్తువులు, సామాగ్రిలు, సిమెంటు, కంకరు, ఐరన్ అన్నీ తోలేసాం. కానీ గవర్నమెంట్ కూడా చాలా ఫేవర్గానే ఉండేవాడు అప్పట్లో. అక్కడ ఒక సహోదరుడు దాన్ని ఆటంకపరచడం ప్రారంభించారు. కేసు వేశారు. ఇక్కడ చర్చ్ కట్టకూడదు, మాకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి కేసు వేయడం జరిగింది. కోర్టుకు తిరుగుతూ ఉన్నామండి. ఐరన్ పాడైపోతుంది, కంకర అంతా మట్టిలో కలిసిపోతుంది, ఇసుక అంతా కూడా ఏంటండి కాలువలో కొట్టుకెళ్ళిపోయింది. చాలా ఇబ్బంది. పాత మందిరం తీయడానికి లేదు, కొత్త మందిరం కట్టడానికి లేదు. కొన్ని నెలలు సంవత్సరాలు బాధపడ్డాము, ప్రయాసపడ్డాము, ఎవరెవరినో సంప్రదించాము, ఎవరెవరినో అడిగాము, ఎన్నెన్నో ప్రయత్నాలు చేసాము. అన్ని ఆటంకాలు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొంటూ ఫౌండేషన్ నేల వరకు పునాది వేసేసాం. అప్పుడు వాళ్ళు కేసు పెట్టి మొత్తం ఆపేయడం జరిగింది. ఆశ్చర్యకరుడైన దేవుడు మేఘం ఎలాగైతే, మబ్బు ఎలాగైతే తొలగిపోతుందో, మంచి ఎలాగైతే ఆవిరైపోతుందో అట్లా సమస్యలన్నీ కూడా తొలగించాడు. అక్కడ మందిరం కట్టడానికి కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎవరైతే ఆటంకపరిచి కేసు పెట్టారో ఆ బ్రదర్ నాకు రీసెంట్గా ఒక 15-20 డేస్ ముందు అనుకుంటాను ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి, అన్నా దయచేసి నన్ను క్షమించండి అన్న, నా కోసం ప్రార్థన చేయండి. ఏది ఆటంకపరిచి కేసు పెట్టి చర్చ్ కట్టకూడదన్న అదే బ్రదర్ ఫోన్ చేసి నాకు క్షమించండి అన్న, నేను చాలా ఇబ్బంది కలిగించాను, ఏదో తెలియక జరిగింది, దయచేసి నన్ను క్షమించండి అన్న, నేనే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలిసి మీకు సారీ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, పర్వాలేదులే బ్రదర్, ప్రతి ఆటంకం అదొక పాఠం మనకు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఉన్నట్టుండి కట్టేసినా కూడా ఈరోజు సాక్ష్యం ఉండేది కాదు. ఆటంకాలు రావాలి, ఏంటండి అవి తొలగిపోవాలి, దేవుని నామం మహింపరచబడాలి, సాక్షార్థంగా నిలబడాలి. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవుడే ఆరంభిస్తాడు, దేవుడే దాన్ని కొనసాగిస్తాడు, దేవుడే ముగిస్తాడు. సమాప్తమైనవి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. మంచిది. నేను సుదీర్ఘంగా కాకుండా క్లుప్తంగా చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఒక 2-3 విషయాలు మన జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని సమాప్తం చేస్తాడు, అది సమాప్తమైన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయి, ఆయన ఎట్లా ఫినిష్ చేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఇంగ్లీష్లో ఏమంటారు సమాప్తమైనది అనేదానికి? అమ్మా ఇంగ్లీషా? ఫినిష్ అంతేనా? ఫినిష్ ఏనమ్మా? ఓకే. దేవుడు ఫినిష్ చేస్తాడు ఎలాగైనా. ఆమెను చెప్పండి, పక్కన వాళ్ళకి చూసి చెప్పండి, ఫినిష్ అవుతుందని చెప్పండి. దేవుడు ఫినిష్ చేస్తాడని చెప్పండి. ఫినిష్ అంతే. హల్లెలూయా. దేవుడు చేస్తాడు. ఈ ఫినిష్ అయిన తర్వాత, ఈ సమాప్తమైన తర్వాత జరిగిన కార్యం ఆయన సమాప్తం చేస్తాడనేది మాత్రం దానికి డోకా లేదు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మన జీవితాన్ని ఆరంభించింది ఆయనే దాన్ని కొనసాగిస్తాడు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు. ఆయనే ప్రారంభిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. దాంట్లో మనం ఆలోచించాల్సిన విషయం లేదు. ఫినిష్ అయిన తర్వాత, ఆయన సమాప్తం అయిన తర్వాత దేన్ని సమాప్తం చేస్తాడు మన జీవితంలో, ఆ తదుపరి మన లైఫ్ ఎలా ఉంటుంది అనేదని ఒక 2-3 విషయాలు మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం, మొదటి మాట ఇది. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదామా. నా జనులను ఓదార్చండి, నా జనులను ఓదార్చుడి. యెరూషలేముతో ఓదార్చుడి అన్నాను, లేకపోతే ఓదార్చుడి 2 సార్లు ఒకే మాట. ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా పక్కన వాళ్ళని చూసి ప్రేమగా మాట్లాడండి, వాళ్ళని ఓదార్చండి. చూద్దాం ఎట్లా ఓదారిస్తారో చూద్దాం. నా జనులను ఓదార్చండి 2 సార్లు చెప్పాడు ప్రభు. ఒకసారి చెప్తే మీరు పెద్ద లైట్ తీసుకుంటారేమో అని చెప్పి దేవుడు 2 సార్లు చెప్పాడు అనమాట. ఓదార్చుడి. ఏది మీ పక్కన వాళ్ళు ఒకసారి ఓదార్చండి, చూద్దాం ఎలా ఓదారుస్తారు. సరే ఓదార్చకపోతే పర్వాలేదు కానీ కనీసం ప్రేమగా మాట్లాడండి. ప్రైజ్ లాడని ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా కొంచెం నవ్వండి. ప్రైజ్ లాడ్. ఓదార్చుడి.
నా యెరూషలేముతో మీరు ప్రేమగా సంఘంలో ఉన్న వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రేమగా, అభిమానంగా, ఆదరణగా మాట్లాడాలి. ఓదార్చాలి. ఎందుకు ఓదార్చాలి ప్రభువా సంఘాన్ని? చదవండి. ఆమె యుద్ధ కాలములో సమాప్తమాయెను. చప్పట్లు కూడా మందిరి గట్టిగా చప్పట్లు. మీ యుద్ధ కాలాన్ని దేవుడు సమాప్తం చేశాడు. మీ జీవితంలోని యుద్ధాలన్నిటిని కూడా దేవుడు పూర్తి చేశాడు, సమాప్తం చేశాడు. ఈ యొక్క యుద్ధము లేదు. యుద్ధ దినాలన్నిటిని కూడా యుద్ధ కాలమును దేవుడు సమాప్తము చేశాడు. హల్లెలూయా. యుద్ధ దినములన్నీ కూడా తన జీవితంలో సమాప్తమాయను గనుక ఇక ఓదార్చండి. ఇక ఒకరినొకరు ఓదార్చుకోవాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక యుద్ధం అనేది మనిషి జీవితంలో, యుద్ధాల్లో పలు విధాలు మనం చూస్తాం. ఒకటేమో అంతరంగ యుద్ధం, లోపల ఉంటుంది యుద్ధాలు, మనం బయటపడలేము. చూడ్డానికి నవ్వుతున్నట్లే ఉంటుంది, చూసి దాన్ని తింటూ ఉన్నట్టే ఉంటాం, చూస్తే పాపం నిద్రపోతున్నారేమో అన్నట్లు ఉంటారు. కానండి లోపల ఒక సమరం, లోపల ఒక యుద్ధం, అంతరంగ సమరం. మన పాటలు కూడా ఉంటుంది. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా, శరణు కోరి నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా, శరణు కోర నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. అయినను ఆరాధనైనను నీవే కదా. అంతరంగ సమరములో ఆశ. చెప్పట్లొద్దు. వద్దు. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా, శరణు కోర నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. అంతరంగంలో ఒక సమరం. ఎందుకంటే ఆశలన్నీ విఫలమైపోయింది. మనం ఎన్నో అనుకున్నాం, చేయలేకపోయాం. సాధించాలనుకున్నాం, చతికిల పడిపోయాం. ఆశలన్నీ విఫలమైపోయి ఒక ఎండిపోయిన ఎముకలు, ఆ లోయల నిండా ఎండిపోయిన ఎముకలు ఎలా ఉన్నాయో ఆ విధంగా ఆశలన్నీ విఫలపోయిన సందర్భాల్లో గుండెలో ఏదో ఒక పోరాటం, అంతరంగంలో ఏదో ఒక పోరాటం. అలాంటి సమయంలో ఆయన శరణ కోరి ఆయన చేరాలని మన ప్రాణం తల్లడిల్లుతుంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన చేరుకోవాలి. నా ఆశలన్నీ విఫలమైపోయిందని చెప్పాలి. ఆయన పాదాల మీద పడి రోధించాలి, ఆయన ఎద మీద పడి ఏడవాలి, కన్నీళ్లు విడవాలి అని మనసు తల్లడిల్లుతున్నప్పుడు ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆశ్రయం. అంతరంగ యుద్ధాలు, కొన్నిసార్లు కుటుంబంలో బహిరంగంగా యుద్ధాలు. అరే ఇలా పోట్లాడుకుంటుంటే ఏమనుకుంటారో అనే ఆ ఇంకితం కూడా ఉండదు. వీళ్ళు వాళ్ళ మీద దుమ్మెత్తి పోసుకోవడం, వాళ్ళు వీళ్ళ మీద దుమ్మెత్తి పోసుకోవడం, వాళ్ళని వీళ్ళు అవమానపరచడం, వీళ్ళు వాళ్ళని అవమానపరచడం, భార్య భర్తను అవమానపరచడం, భర్త భార్యను అవమానపరచడం, పిల్లలు తల్లిదండ్రుల మీద ఏంటంటే కౌంటర్ వేయడం, తల్లిదండ్రులు పిల్లల మీద సెటైర్లు వేయడం. ఆ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఆ ఇంట్లో సమరం జరుగుతుంది, ఆ ఇంట్లో యుద్ధాలు జరుగుతున్నాయని పబ్లిక్గా అర్థమవుతుంది. స్టార్ట్ అయిందబ్బా గొడవలు ఇంట్లో, మొదలెట్టారబ్బా, ప్రారంభించారు, ఇక మనకి రాత్రంతా నిద్ర ఉండదు అని తలుపులు కిటికీలు మూసేసి చెవిలో ఏదైనా పెట్టుకొని దూది పెట్టుకొని పడుకోవాలని చూసినా, ఎందుకంటే అంత గొడవ. 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాల్సిన మాటల్ని నలుగురు మధ్యలోకి తీసుకొస్తారు. గొడవలు, కొందరికి అంతరంగంలో యుద్ధాలు, కొందరికి బహిరంగంగా గొడవలు, కొందరికి కోల్డ్ వార్ అంటారు కదండి. ఏదో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది అంటుంటారు. మరి బాగానే ఉంటారు, పలకరించుకున్నట్టు ఉంటారు కానండి లోపల రకరకాలమైన పోరాటాలు.
యుద్ధం ఇది చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. మనం అనుకోవచ్చు యుద్ధాల వల్ల చాలా నష్టాలు జరుగుతుంది. ఒక అరగంట ఒక గంట సేపు మీరు గొడవలు పడుతున్నారు అనుకోండి, ఆ గంట సేపు ప్రార్థన చేస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా. గొడవ చేస్తున్నప్పుడు ఊరుకుంటారండి. ఇలాంటిది ఒక సీసా ఉందనుకోండి, దాన్ని తీసి ఇసురు కొట్టారనుకోండి, అది పగిలిపోయింది అనుకోండి, నష్టమేగా. ఆ కోపంలో వెళ్ళి టీవీని బద్దలు కొట్టారనుకోండి, ఎంత ఉంటుంది? ఒక ఎల్ఈడి టీవీ ఎంత ఉండొచ్చు? ఎంత ఉంటుందమ్మా? 1 lakh ఉండొచ్చు, మినిమం 50,000 అని ఉంటుంది కదండి. ఆ కోపంలో తీసి పగలు కొట్టావు, ఆ 50,000 వ్యర్థం అయిపోయినట్టు కదండి. సరే కోపంలో భార్యను కొట్టామనుకోండి, తలకు దెబ్బ తగిలింది అనుకోండి, చిన్న మెదలు చెతికిపోయింది అనుకోండి, ఆమెకు మెంట్లో వచ్చేసింది అనుకోండి, అది పెద్ద సమస్య కదా. యుద్ధాలు, కుటుంబాల్లో జరిగే యుద్ధాలు, సంఘాల్లో జరిగే యుద్ధాలు, సహోదరుల మధ్యలో జరిగే యుద్ధాలు, ఆస్తుల కోసం, డబ్బుల కోసం జరుగుతున్న గొడవలు చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. ప్రియులరా, జపాన్ దేశంలో హిరోషిమా నాగసాకి అన్న చోట అణుబాంబుని ప్రయోగం చేశారండి. ఇప్పటికీ ఆ ప్రాంతాలు కోలుకోలేకపోయింది. ఈ యుద్ధం జరిగి చాలా కాలం అయింది, ఇప్పటికీ ఆ ప్రాంతాలు కోలుకోలేని పరిస్థితి. ఆ నేల పండలేని పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఆ నేల మీద పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు. యుద్ధం అనేది ఒక రోజుతో జరిగిపోయేది కాదండి. యుద్ధం జరిగిపోయిన తర్వాత కూడా ఆ నష్టాన్ని భరించాల్సిందే. అందుకొరకు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు మీ అంతరంగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, పలు విధమైన యుద్ధాలు సంభవిస్తున్నాయా? వాక్యం సెలవు సమాప్తమైనవి. ఆమె చెప్పినది గట్టిగా. ఏం సమాప్తమైందండి? యుద్ధకాలము, లేకపోతే యుద్ధ దినములన్నీ కూడా యుద్ధకాలము సమాప్తమైనవి. చప్పట్లు కొడుతూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యుద్ధాలని మానిపోతున్నాయి. యుద్ధాయుధాలన్నిటిని కూడా దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. ఇక యుద్ధకాలం ముగిసింది, ఇక యుద్ధకాలం సమాప్తమైనది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ సందర్భం ఏంటంటే యెషయా గ్రంథం 39 అధ్యాయం వరకు మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు చూస్తే తీర్పును గురించి, శ్రమలను గురించి ఇవన్నీ ప్రస్తావించబడింది. 40వ అధ్యాయం ప్రారంభించిన కాడి నుండి దేవుని ఆదరణను మనం చూస్తూ వస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆ 40వ అధ్యాయం తర్వాత చదువుకుంటూ వెళ్తే దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఆదరణ గురించి మాట్లాడుతూ వస్తారు. సరే, ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన యుద్ధాలు ఏంటి, వీళ్ళని ఎందుకు ఓదార్చాలి, వీళ్ళ జీవితంలో దేవుడు యుద్ధకాలం సమాప్తమైందని ఎందుకు చెప్పారు అని మనం ధ్యానిస్తే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళారు. బానిసత్వం అది. కొండల్లో, లోయల్లో ప్రయాణం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారండి. అక్కడ 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ప్రభు కనికరించి వారికి ఒక విడుదలను ప్రసాదించారు. ఆ యుద్ధకాలం అంతా కూడా సమాప్తం చేసుకొని వారు మరల తమ దేశానికి తిరిగి వచ్చినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఈ పూట నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆ యుద్ధం అంతా ముగిసిన తర్వాత, ఆ యుద్ధాలు సమాప్తమైన తర్వాత ప్రభు చేసే కార్యాలు మీరు 40వ అధ్యాయము 2వ వచనం ముందుకు చదువుకుంటూ వెళ్ళండి. ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారం ఆమెకు ప్రకటించండి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గం సరళము చేయండి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. ప్రతి లోయ ఎత్తు చేయబడుతుందండి. ఆమె చెప్పినది గట్టిగా. ప్రతి పర్వతము ప్రతి కొండ అణచివేయబడుతుంది. వంకరవి చక్కగా మార్చబడతాయి, కరుకైనవి సమముగా మార్చబడుతుంది. మన దేవుడు మన జీవితంలో యుద్ధాలన్నిటిని మాన్పిన తర్వాత ఆయన మన జీవితంలో చేసే కార్యాలు ఏంటంటే, లోయలన్నీ కూడా ప్రతి లోయ ఎత్తు చేయబడుతుందంట. స్తోత్రం చెప్పడం గట్టిగా. లోయలో ఒక మనిషి ఉన్నాడు అనుకుంటే కనబడతాడా? కనబడ్డు. ఇప్పటి వరకు నీవు మరుగై ఉన్నావేమో, ఇప్పటి వరకు నీ సాక్షి మరుగై ఉన్నదేమో, ఇప్పటి వరకు నీ కుటుంబం మరుగై ఉన్నదేమో, ఇప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద అలా దీన మనసు కలిగి ఉండిపోయావు. ఇప్పటి వరకు
పలానా వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు. ఇప్పుడు వరకు నీ ప్రయత్నం ఎవరికి అర్థం కాలేదు. ఇప్పటి వరకు నీవు చేస్తున్న వ్యాపారం ఏదో ఒక మూలలో ఏదో ఒక గుంపుకు మాత్రమే తెలిసిందేమో. ఇప్పుడు వరకు నీ కుటుంబం ఏదో ఒక మూలలో ఉండిపోయిందేమో. నా దేవుడు ఆ లోయను ఎత్తు చేయబోతున్నాడండి. లోయలో ఉన్న నిన్ను ఎత్తైన స్థలములోనికి ప్రభు తీసుకురాబోతున్నాడు. లోయలో ఉన్న నిన్ను ఎత్తైన స్థలముల మీద దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మీ సాక్ష్యం పరిమళ సువాసనగా ప్రభు మార్చబోతున్నాడు. దేశముక ఉన్నత స్థలముల మీదకి నా దేవుడు నిన్ను ఎక్కించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ వ్యాపారాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నిన్ను ఎవరైనా అణచలేరండి. దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఆసన్నమై ఉన్నది. ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది. అందుకొరకు యుద్ధాలన్నింటినీ దేవుడు మాన్పివేశాడు. ఎస్తేర్ చరిత్ర మనం చూస్తే ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టింది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఒక దిక్కులేని ఒక అనాథురాలైన అనాథగా జీవించిన ఎస్తేరు. ఎవరు ఆమెను తీసుకొని, ఆమెను ఎవరు దత్తత తీసుకొని ఆమెను పెంచి పెద్ద చేయడానికి ఫ్యామిలీలో ఎవరు లేరు. ఓ తల్లి స్థానంలో నిలబడడానికి ఎవరు లేరు. ఒక తండ్రి స్థానంలో నిలబడడానికి ఎవరు లేకపోతే మొర్దెకై అన్నయ్య వరుస అవుతాడండి. ఇంకెవరు లేరు. మరి ఎవరో ఒకరు చూసుకోరు కదని అన్నయ్య చేరదీసి అమ్మాయిని పెంచి పెద్ద చేశాడు. ఆమె పెద్ద సౌందర్యవతి అనో అందగత్తి అనో మనం చెప్పలేము. ఆ దేశంలో చాలామంది అందగత్తెలు ఉన్నారు, చాలామంది సౌందర్యవంతులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. అందరూ పోటీ పడిన వాళ్ళే. నేనున్నా అని ఎడడి అందాన్ని పెంచుకోవడానికి ఓళ్ళని మార్గాలు. నేనున్నానని పోటీ పడిన వాళ్ళు. వాళ్ళందరి మధ్యలో ప్రియులరా లోయలో ఉన్న ఎస్తేర్ని, లోయలో ఎత్తు చేయబడింది ఎస్తేర్ని దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఎవరి కోసమో ఈ మాట, మీలో ఎవరి కోసమో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. మీలో ఎవరో ఇప్పటి వరకు లోయపు అనుభవాలు, గాఢాంధకారపు లోయలు, కన్నీటి లోయలు, గాఢాంధకారపు లోయలు, మరణాంధకారపు లోయలు. దావీదు భక్తుడు అంటాడు, మరణాంధకారపు లోయలు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. లోయలో ప్రయాణం చేశాడు. మరణాంధకారపు లోయలవి. అడుగు వేస్తే ఏమవుతాడో తెలీదు, అసలు ఉన్నాడో తెలీదు, లేడో తెలీదండి. ఎందుకంటే అది గాఢాంధకారం, చీకటి కమ్మేసింది, లోయలది. ఆ లోయలో ఉన్న దావీదుని దేవుడు హెచ్చించి ఘనపరిచినట్లు ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా మీరు ఏ లోయలో ప్రయాణం చేస్తున్నారో ఆ లోయలో మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకైతే తెలియదండి. ఆ లోయలని ఎత్తు చేయబడుతుంది. గోతిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు పడిన గుంటల నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. బండ మీద నీ పాదములు దేవుడు స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి కన్నులు నిన్ను చూసి దేవుని నామాన్ని మహిమపరచబోతున్నాడు. ప్రతి నోరు నిన్ను బట్టి దేవుని నామాన్ని మహిమపరిచేటట్లు దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కొండ మీద కట్టబడిన పట్టణం వల్ల దేవుడు నీకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇక నీవు మరుగై ఉండే అవకాశమే లేదండి. దేవుడు వెలుపలకు రప్పించబోతున్నాడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను. ఆమె కోరింది ఏంటంటే జస్ట్ నేను స్వస్థత పొందితే చాలు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, స్వస్థత పొందుతానని ఆ జనసమూహంలో వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టుకొనింది. దేవుడు ఆమెకి స్వస్థత ఇచ్చాడు. పోలే నేను బాగుపడిపోయి వెళ్ళిపోవాలనుకుంటే దేవుడు వెళ్ళిపోలే. ఎవరు నన్ను ముట్టింది ఎవరు? ఆమెను చెప్పడం గట్టిగా. ఇప్పుడు అవంతా అవసరమా ప్రభువా? నన్ను ఎవరో ముట్టారయ్యా, ఇంతమంది నీ మీద పడుతుంటే మళ్ళీ ముట్టారంటే లేదు, నన్ను ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం వాళ్ళకి వెళ్ళింది. అందరూ ముట్టుకోవడం వేరు, కానీ నా ప్రభావాన్ని పొందుకున్నారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నాలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. ఎవరామె అంటుంటే ప్రభువా ఇప్పుడు ఈ డీటెయిల్ అంతా అవసరమా? అసలే ఆ సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయింది. ఆయన చాలాసేపు నుండి వెయిటింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ మీటింగ్ అవసరమా? అక్కడ ఈ మీటింగ్ అవసరమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈమె కూడా అయ్యా నేనేదో మరుగై ఉండి మేలు పొందుకొని పోదామంటే ఈయన నన్ను వదిలేటట్టు లేడు అని చెప్పి ఇక ఆమె మరుగై ఉండలేనని తెలుసుకుని అప్పుడు బయటకు వచ్చి ఆమె చెప్పింది ఏమనంటే, అయ్యా ఇలా నాకు 12 సంవత్సరాల నుండి పలానా ప్రాబ్లం ఉంది,
నేను వచ్చి నిన్ను ముట్టుకున్నాను, నీలో నుండి ప్రభావం నాలోనికి వచ్చింది, ఆ విడుదల పొందిన స్త్రీని నేనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతటితో ఆగిపోలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది, ఓహో ఈమె స్వస్థత పొందిన స్త్రీ ఈమెని వాళ్ళందరికీ తెలిసింది. అంతేకాదండి, ఈ సాక్ష్యం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయబడితే ఆ తర్వాత జనులందరూ కూడా గ్రామాల నుండి కదిలి వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా నీ వస్త్రపు చెంగును ముట్టుకొనిమ్మండి. స్తోత్రం చెప్పండి అందరి గట్టి. ఎవరు ఇన్స్పిరేషన్ ఈమెకి? వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఎవరు? ఒక రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ. మిగతా వాళ్ళందరికీ ఆమె జీవితం ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఆమె జీవితం ఒక మాదిరిగా మారింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. లేకపోతే ఏంటంటే ఆయన ప్రార్థన చేయాలని ఇంకేదైనా ఎదురు చూస్తుంటారేమో. ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు. ఆయన వస్త్రానంతా చుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దుప్పట్లు కప్పుకొని రోజంతా పడుకోవాల్సిన అవసరం లేదు. వస్త్రపు చెంగు ముడితే చాలు, బాగుపడతామని వచ్చి అయ్యా నీ వస్త్రపు చెంగును ముట్టుకునిమ్మంటే ముట్టుకోమన్నాడు ప్రభు. వాళ్ళు ముట్టుకున్నారు, వాళ్ళందరూ కూడా విడుదల పొందారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రతి లోయ ఎత్తు చేయబడబోతుంది. ఇక నీ సాక్ష్యం పరిమళ సువాసనగా వెదజల్లబోతుందండి. అసలు నీ సాక్ష్యం వల్ల అనేకులు ప్రభు చెంతకు నడిపించబడబోతున్నారు. నువ్వు మేలు పొందుకోవడమే కాదండి, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధికులు, బంధువులందరూ కూడా మేలు పొందుదురుగాక. హల్లెలూయా. ఇక యుద్ధకాలం ముగిసిందండి. హల్లెలూయా. యుద్ధకాలము సమాప్తమైంది. ఇక మీదట ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది. ప్రతి పర్వతము, ప్రతి కొండ అణచివేయబడుతుందంట. ప్రతి పర్వతం, ప్రతి కొండ. పర్వతం అంటే లైకే హిమాలయ, పెద్దది పర్వతాలు. అందుకే కొందరు చూడు పర్వతంలాగా పోతున్నాడు అటు. అంటే హెవీ, బలమైనవి, ఎత్తైనవి పర్వతాలు. కొండలంటే మన తాడికొండ, మన గోరంట్ల కొండ, ఆ తర్వాత ఇంకే కొండ చెప్పాలి, దయాక్షేత్ర కొండ. ఇవన్నీ చిన్న చిన్న కొండలు. కొన్ని పెద్ద పెద్ద పర్వతాలు, కొన్ని చిన్న చిన్న. మన లైఫ్లో మనం మొన్నటి వరకు పెద్ద పెద్ద పర్వతాలతో ఏగాము. చిన్న చిన్న కొండలు ఈయన మనల్ని ప్రశాంతంగా ఉండేసి ఈ కూడా మనల్ని వేధించుకుంది అంటుంటాయి. అసలు బయట పడాలా సమస్యలు, పోరాటాలు, బయట పోరాటాలు ఎదుర్కోవాలా, ఇంటికి వస్తే ఇక్కడ పోరాటాలు ఎదుర్కోవాలా, ఆఫీసులో సమస్యలు, ఇంటికి వస్తే ఇక్కడ సమస్యలు, బంధువులతో సమస్యలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు, అన్ని జనులతో పోరాటాలు, క్రైస్తవులతో పోరాటాలు. అటు అన్ని జనులకు సమాధానం చెప్పాలా, ఇటు క్రైస్తవులకు సమాధానం చెప్పాలా. సంఘము వెలుపటి వాళ్ళతో యుద్ధాలు చేయాలా, సంఘం లోపటి వాళ్ళతో యుద్ధం చేయాలా. ఒకవైపున ప్రతి పర్వతాలు, పెద్ద పెద్ద పర్వతాలు, బలమైన పర్వతాలు, మరి కొన్ని చిన్న చిన్న కొండలు. ఇవన్నీ కూడా ఈ పర్వతాలు, ఈ చిన్న కొండలు దేనికి సూచన, సాదృశ్యం అంటే మనల్ని అణిచివేయాలని. పర్వతం పక్కన మనం నిలబడితే మనం ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఆ పర్వతాలు మనల్ని అణిచివేయాలని. నాతో అంటుంటారన్నా, అగ్రకులం అన్న వాళ్ళది, మాది సాధారణమైన కులం అండ్ మధ్యతరగతి కుటుంబం అన్నయ్య. కేసు పెట్టకపోయారంట అన్న, వాళ్ళతో మేము ఎక్కడ ఫైట్ చేయగలుగుతాం? అన్యాయం కదా బ్రదర్, మీరు కేసు పెడితే మరి పోలీసు వాళ్ళు కానీ కోర్టు తీర్పిస్తుంది కదా, మీకు న్యాయం చేస్తే. వాళ్ళతో మేము ఎక్కడ పోరాడగలుగుతామన్నా? వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు నలిపేస్తారు, మమ్మల్ని అణిచివేస్తారు. వాళ్ళ చేతిలో నలిగిపోవలసిందే. మాట్లాడామనుకోండి ఇక మనిషి ఉండడు. అవి పెద్ద పెద్ద పర్వతాలన్నా. వాళ్ళకు ధనబలం ఉంది, వాళ్ళకి భుజబలం ఉంది, జనబలం ఉంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. డబ్బు ఏమైనా చేయగలుగుతుంది. మాది మధ్యతరగతి కుటుంబం, మాది ఏదో చిన్న కుటుంబం, ఎక్కడో మరుగై ఉండాలనుకున్నాం, వాళ్ళ చేతిలో మేము నలిగిపోతాం అని మాట్లాడుతూ ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, నిన్ను అణచాలనుకున్న ఆ పర్వతాలు అది ఎంత పెద్దవైనా సరే వాటిని దేవుడు అణిచివేయబోతున్నాడు. అది పెద్ద పెద్ద సమస్యలే కావచ్చు, అది చిన్న చిన్న సమస్యలే కావచ్చు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే భయపడొద్దు, దేవుడు అణిచివేస్తాడు. పక్కన మనం చూసి చెప్పండి, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దేవుడు అణిచివేస్తాడు.
కొన్ని చిన్న చిన్న సమస్యలైనా కానీ మనకు చిరాకు తెప్పిస్తూ ఉంటుంది, చిరాకు తెప్పిస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్న సమస్యలే. ఓ రాజుగారు పోతున్నారండి, ఒక ఈగ వచ్చి గీ గీ అంటే ఏం గీయాలి చెప్పండి? గీ అని చెవుల దగ్గర రాజుగారి చుట్టే తిరుగుతుంది. మేబీ రాజుగారు ఉన్న అత్తరు వాసనకు వచ్చిందో దేనికి వచ్చిందో మొత్తం గీ అని చెవుల దగ్గర తిరుగుతూ ఉంటే అప్పుడు రాజుగారికి చిరాకు వచ్చి వెంటనే కత్తి తీశాడంట. ఏది? ఈగకి. ఒక ఈగ కత్తి తీసి వేసేస్తా అంటుంటే నీవు నన్ను వేయలేవు గీ అంటుందంట. చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు, అయ్యా ఆ ఈగతో ఎందుకు పోనీ, అది ఏదో వాగిపోతుందిలే, దాని గురించి ఎందుకు అని అంటే, అది వచ్చి నా చెవుల దగ్గరకు వచ్చి గీ అంటదా, ఏం గీయాలి నేను అని కత్తి తీసుకొని దాన్ని వెనక పరిగెత్తాడంట. ఈగ దొరుకుతుందండి, దాని వెనక పరిగెత్తి వెళ్ళి వాడు పెద్ద మురికి కాలువద్దంట, దానిలో పడ్డాడు. అది బట్టలంతా పాడైపోయింది. ఏంటండి ఆయన వెతుకుతున్నాడు, బయటకు తీశారు. పాపం ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి మరలా చూసి గీ అంటుంది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే కానీ మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమే కదా, చిన్నది. ఇది చిన్న, దీని గురించి మీరు ఇంత భయపడాలా పాస్టర్ గారు, దీని గురించి మీరు ఇంత స్ట్రెస్ తీసుకోవాలా, అయ్యో ఇది చిన్న విషయమే, ఇది సాధారణమైన విషయమే, దీని గురించి మీరు ఎందుకంటే ఇంత టెన్షన్ పడతారు, ఇది చిన్న విషయమే కదా, దీని గురించి ఎందుకు మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, దీని గురించి ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు. నిజమే, కొన్ని చిన్న చిన్న విషయాలు, ఈగ లాంటివి, దోమ లాంటివి, నలక లాంటిది. నలక ఏంటండి? చిన్న నలకే అనుకోండి, నలుసు, చిన్న నలుసు అనుకోండి, కంట్లో పడితే హాయిగా ఉంటుందా? ఎలా ఉంటుందండి? బాధ. అది అంతేకా. కళ్ళలో ఏంటండి? నలకలాగా, నలుసులాగా, కంటిలో ఒక ఇసుకలాగా పడి కళ్ళు మండుతూనే ఉంటుంది, కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉంటుంది. ఈ చిన్న ఇసుక మనల్ని కన్నీళ్ళు పెట్టించని. నిజమే, కొన్ని సమస్యలు మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ లైఫ్లో ఇప్పటివరకు అది ఎంతటి పర్వతాలైనా సరే, చిన్న చిన్న విషయాలే కావచ్చు, చిన్న చిన్న కొండలు కావచ్చు, వాటన్నిటిని దేవుడు అణచివేయునుగాక, అణచివేయునుగాక, అణచివేయునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అండ్ ప్రేమైన వంకరవి చక్కగాను. ప్రైజ్ ది లార్డ్. కొన్ని వంకరైన మార్గాలు అవి చక్కగా ప్రభు చేసి, ఇప్పుడు వంకర టింకర ఉందనుకోండి, ఇక్కడ నుండి అక్కడి వరకు దారి వంకర టింకర ఏది ఎయిర్పోర్ట్లోకి వెళ్తే తెలుస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్తే మనం అక్కడ ఏంటండి, ఎయిర్పోర్ట్లోకి మనం వెళ్ళినప్పుడు బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గర అనుకుంటాను, బోర్డింగ్ పాస్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అడ్డంగా పెట్టుంటారనమాట. దానిలో ఇటు తిరిగి టికెట్ కౌంటర్ అక్కడ ఉంటుంది, బోర్డింగ్ పాస్ అక్కడ ఇస్తారు. ఏంటండి, మనం ఇక్కడ ఉంటాం, ఇటు వెళ్తే తీసుకోవచ్చు, కానీ అట్లా కాకుండా ఇలా వెళ్తే మరలా క్యూ అనమాట, మరలా నిలబడచ్చు, మరలా ఇలా వెళ్ళి అక్కడికి వచ్చేసరికి చాలా టైం తీసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఇక్కడ నుండి దుబాయ్ వెళ్ళడానికి 3 or 4 hours, 3.5 hours అనుకోండి. ఇక్కడ నుండి దుబాయ్కి వెళ్ళేసరికి ఒక 3.5 hours వెళ్ళిపోతాము. అక్కడ బయటకు వచ్చేసరికి 4 hours పడుతుంది. ఏది? ఆ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ దిగి బయటకు వచ్చేసరికి ఏంటండి అదొక 4 hours పడుతుంది. అంటే వంకర టింకర మార్గాల్లో మనకు చాలా సమయం పడుతుంది. దేవుడు అంటాడు, ఇంకా వంకరైన వాటన్నిటిని నేను తిన్నగా చేస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఇక సమయం, ఇక ఆలస్యం పడదండి, ఇక ఆలస్యం జరగదు, వేగం పెరగబోతుంది. చప్పట్లు కూడా గట్టిగా. వేగంగా ఆలస్యం లేకుండా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. వంకరైన వాటిని దేవుడు చక్కగా మార్చబోతున్నాడు. ఎందుకంటే యుద్ధ కాలములన్నిటిని దేవుడు సమాప్తం చేశాడు. ఇక యుద్ధం లేదు. వంకరైన వాటిని దేవుడు సమముగా ప్రభు మార్చబోతున్నాడు. నీ వెళ్ళాలనుకున్న గమ్యానికి త్వరగా వెళ్ళబోతున్నావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక ఆలస్యం లేదు. నీవు చేరుకోవాలన్న గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకోబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం గుంటూరు నుండి వయా విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాలంటే మన గుంటూరు నుండి విజయవాడ వెళ్ళాలి. విజయవాడ ట్రాఫిక్ అంతా దాటుకోవాలి, ఆ తర్వాత వెళ్ళాలి. ఇప్పుడు ఇంకొక షార్ట్ కట్ వే ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా రోడ్ వేసేసారు, ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు.
చిన్నకాకాని దగ్గర నుండి, చిన్నకాకాని దాటిన తర్వాత చిన్నగా ఎక్కడ టచ్ అవుతుంది అది? ఇబ్రాహీంపట్నం దగ్గరికి. విజయవాడ టచ్ అవ్వకుండానే ఇంతకుముందు విజయవాడ వెళ్ళి ప్రైజ్ లార్డ్ సూర్యాపేట నుండి వస్తున్నారు ప్రార్థనకి. 1వ తారీఖు వస్తున్నారు, ఆ తర్వాత ప్రభు బల్లార్థనకు వస్తున్నారు. ప్రైజ్ లార్డ్ సూర్యాపేట నుండి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారంటే పాపం విజయవాడ వెళ్ళి ఆ ట్రాఫిక్ అంతా దాటుకుంటూ మొత్తం ప్రేయర్ చూసుకుని మరలా నైట్ బయలుదేరారు. అట్లా చాలా దూర ప్రాంతాల నుండి కూడా చాలామంది వస్తున్నారు. చాలా సమయం. ప్రైజ్ లార్డ్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. నేను మన జ్ఞానసుందర్ టీచర్ గారికి హెల్త్ బాగాలేకపోతే సో ఆపరేషన్ చేయాలి అని హైదరాబాద్లో ఉన్నారు. ఆ రోజు సాటర్డే. ఆ తల్లి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తాను, నేను సర్జరీకి వెళ్తాను, లేకపోతే పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు అప్పుడే వెళ్తాను సర్జరీకి అంటే నాకు ఖాళీ లేదు. ఏమ్మా వచ్చిందా తల్లి? జ్ఞానసుందర్ టీచర్ వచ్చి ఉంటారు. వచ్చారమ్మా? ఓకే. సర్జరీ ఆ తల్లికి అని చెప్తే సర్లే నీకు తెలుసు కదా మళ్ళా. సాటర్డే నేను వెళ్ళానండి. వెళ్తే తల్లికి ప్రేయర్ చేసేసేసి, అది ప్రభు వల్లార్థనకు ముందు సాటర్డే అనుకుంటాను, ఈవినింగ్ అంతా వచ్చేయచ్చని నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తున్నాను. హైదరాబాద్కి వెళ్ళాను. వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సూర్యాపేట అవతల అనుకుంటాను వరదలు, విపరీతమైన వర్షం వచ్చి రోడ్డు తెగిపోయిందనమాట. ఇక ఇటు రావడానికి లేదండి. అటు తిరిగి ఇటు తిరిగి అసలు నీళ్లలో పోతున్నామా, నేల మీద పోతున్నామా, గాల్లో పోతున్నామా, ఊరు చెరువు అంతా ఏకమైపోయి అటు తిరిగి ఇటు తిరిగి సాయంత్రం 7ంటికి రావాలి. వాస్తవంగా 7ంటికో 8ంటికి కాకపోయినా ఒక 9-10ంటికి రావాల్సిన వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికి వచ్చేసరికి తెల్లవారుజాము 5 అయింది. 5 o'clock వచ్చానండి. 5కి వచ్చి అప్పుడప్పుడు గబగబా సిద్ధపడి 7 o'clockకి ప్రేయర్కి అటెండ్ అయ్యాను. అంటే వంకరగా అంటే అటు ఖమ్మం వెళ్ళి అటు నుండి ఇంకెక్కడిగా వెళ్ళి, ఎందుకంటే రోడ్ అంతా కట్ అయిపోయింది, వరదలు వచ్చి రోడ్డు తెగిపోయింది. కాబట్టి అటు వెళ్ళి ఆ ఊరు వెళ్ళి మొత్తం మీద వచ్చి చేరతానో లేదనే నమ్మకం కూడా లేదు. వంకర టింకర అటు తిరిగి ఇటు తిరిగి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని మొత్తం మీద గుంటూరు వచ్చేంత వరకు గుండెను గుప్పెట్లు పెట్టుకొని వచ్చి చేరాను. ఎందుకు ఈ విషయం చెప్తానంటే మీ లైఫ్లో ఇప్పటి వరకు గమ్యం దగ్గరే, 3 hours 4 hours వెళ్ళి చేరుకోవచ్చు, ఇంకొక 10 రోజులు వెళ్ళి చేరుకోవచ్చు, లేకపోతే ఒక 1 నెల రోజులు వెళ్ళి చేరుకోవచ్చు. నీవు అనుకున్న గమ్యానికి, నీవు రీచ్ అవ్వాలనుకున్న ఆ స్థాయికి, ఆ స్టేజ్కి త్వరలో నీవు దగ్గరగానే ఉన్నావు. కానీ మధ్యలో వంకరమైన మార్గాల్ని దాటుకుంటూ వెళ్ళడానికి ఆలస్యం అనుకుంటున్నావేమో. ఆ వంకరమైన వాటిని దేవుడు చక్కగా ప్రభు మార్చబోతున్నాడు. త్వరగా దేవుడు నిన్ను గమ్యానికి చేర్చబోతున్నాడు. వ్యాపారంలో నీవు చేరుకోవాలన్న గమ్యానికి దేవుడు చేర్చబోతున్నాడు. చదువులో నీవు చేరుకోవాలన్న గమ్యానికి దేవుడు నిన్ను చేర్చబోతున్నాడు. కుటుంబాల్లో నీవు చేరుకోవాలన్న గమ్యానికి నీవు త్వరగా చేరబోతున్నావు. ప్రభు నిన్ను చేర్చబోతున్నాడు. వంకరమైన వాటిన్నిటిని దేవుడు చక్కగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అండ్ లాస్ట్ది కరుకైనవి సమముగా. కరుకైనవి అంటే ఏంటమ్మా అర్థం? కరుకైనవి అంటే ఏంటి? రఫ్ అండ్ టఫ్. అంత రఫ్గా ఉంది, గచ్చలుగా ఉంది. కరుకైనవి అవి, వాటన్నిటినీ సమముగా ప్రభు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కరుకైన మనిషి, మొరటు మనిషి, అతనికి ఏంటంటే మంచిగా మాట్లాడడం కూడా చేత కాదు కొంతమందికి. మొరటు మనిషి అంటే, మొరటు మనుషులు అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు కదండి, మొరటుగా మాట్లాడతారు. సిచ్యువేషన్ అర్థం చేసుకోరు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ కండిషన్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, వాళ్ళ విధానాలు ఇవన్నీ ఏమి అర్థం చేసుకోనండి, అపార్థం చేసుకునే మాటలు. కఠినంగా ఉంటాయి మాటలు, గడుసుగా ఉంటుంది మాటలు. కరుకైన మనుషులు, అలాంటి వాళ్ళని కూడా దేవుడు రాతి గుండెను తీసివేసి దేవుడు మాంసపు హృదయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. కరుకైన వాటిని దేవుడు సమముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. యుద్ధ దినాలన్నిటిని కూడా, యుద్ధకాలం అంతటిని దేవుడు సమాప్తం చేయునుగాక. హల్లెలూయా. ఒక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 20వ వాక్యం. యెషయా గ్రంథం
60వ అధ్యాయము 20వ వాక్యం. నీ సూర్యుడు ఇకను అస్తమించుడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. నీ దుఃఖ దినములు సమాప్తములగును. దుఃఖానికి పలు కారణాలు ఉండొచ్చు. కొందరికి తినడానికి లేకుండా ఏడుస్తుంటే, కొందరు తిన్నది అరక్క ఏడుస్తుంటారు. అర్థమైందండి? ఒక్కొక్కరి ప్రతి వాళ్ళది కన్నీళ్ళే. ఎవరి కన్నీళ్ళే మనం తీసివేయలేము, ఎవరి దుఃఖాన్ని మనం తీసివేయలేము. ప్రతి వాళ్ళది కన్నీళ్ళే. నీ కన్నీళ్ళకైనా విలువ ఉంటుంది, నా కన్నీళ్ళకైనా విలువ ఉంటుంది. ఆడవాళ్ళ కన్నీళ్ళు విలువైందే, మగవాళ్ళ కన్నీళ్ళు విలువైంది. మగపిల్లవాడు ఏడవద్దు అంటారు. ఎందుకు ఏడవకూడదు చెప్పండి? ఆయనకు బాధ ఉంటుంది కదండి. ప్రతి వాళ్ళు ఏడుస్తారు, ప్రతి వాళ్ళు కన్నీళ్ళు ఉంటుంది. ఇది బైబిల్ చెప్తుంది. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు కనుక నీ దుఃఖ దినాలన్నీ సమాప్తం అవుతుంది. హల్లెలూయా. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఆమె ఏడుపు యేసు ప్రభు కోసం, ఆయన దేహం కోసం, సంఘం కోసం. దేహం అనగా సంఘం, సంఘాన్ని గురించిన దుఃఖం. అన్నా, నీవెందుకు ఏడుస్తున్నావమ్మా? మనో దుఃఖంతో నేను ఏడుస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా జీవితం ఫలభరితంగా లేదు. అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు. నా సొంత చెల్లి అన్న, పెనిన్న సొంత చెల్లిలే, నా సొంత చెల్లిలే నన్ను వేధిస్తుంది, నన్ను సూటిపోటి మాటలతో నన్ను నొప్పిస్తుంది, బాధ పెడుతుంది. నాలో ఉన్న లోపాన్ని మరలా నాకు గుర్తు చేస్తుంది. నా జీవితంలో ఫలితం లేదు, ఫలభరితమైన జీవితం లేదు, నేను సంతోషంగా లేను. ఇది నా దుఃఖం. ఇజికే, నీవెందుకు ఏడుస్తున్నావు అంటే, అకాల మరణం. ఇంకా లైఫ్లో నేనేం చూశాను? సరే, చూసిన సంగతి పక్కన పెడితే, ఒక వారసుడు కావాలి కదా. ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక వారసుడు కావాలి. వారసుడిని ఇవ్వకుండా నేను చనిపోతే దేశపు భవిష్యత్తు ఏంటి? ఈ అకాల మరణం వెంటాడుతుంటే, మరణ భయంతో దేహంలో గాయం, దేహంలో బాధ, దేహంలో కురుపు, ఆ పుండు, అతని వేదన పరుస్తుంటే అతని దుఃఖం, ఆమె దుఃఖం, ఆమెకి పిల్లల గురించిన మనోవేదన. ఇస్సాకుకి పిల్లలు చేసే పనులు, వాళ్ళు తీసుకునే తీర్మానాలు బట్టి, వాళ్ళు చేసే ప్రవర్తనను బట్టి మనోవేదన కలిగింది వాళ్ళకి. ఇలా పలు విధమైన దుఃఖం మనల్ని వెంటాడుతుందేమో. రోధిస్తున్నావా, వేదన చెందుతున్నావా? బైబిల్ చెప్తుంది, నీ దుఃఖ దినాలన్నీ కూడా ఇక సమాప్తం అయిపోయింది. సాక్షాత్తు దేవుడే నీ కన్నీటిని తుడుచునుగాక, నీ దుఃఖాన్ని దేవుడు సంతోషముగా మార్చునుగాక. ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేను. హల్లెలూయా. ఏడువక ఊరుకొనుమనే మాట కూడా ఉంటుంది బైబిల్లో. ఎక్కడ అది అమ్మా? ఇర్మియాలో. రెఫరెన్స్ చెప్పాలి. ఎదుకండి. 31వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా 31:18. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానము, నీ క్రియలన్నీ సఫలమైంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఏడవద్దు, ఏడవకుండా ఊరికనే ఉండు, కన్నీళ్ళు విడవద్దు. నీ కార్యాలు దేవుడు సఫలపరచబోతున్నాడు. నీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు. నీ దుఃఖ దినాలన్నీ సమాప్తం అయిపోయింది. ఏడ్చే రోజులు పోయాయి, ఇంకా సంతోషించే రోజులు వచ్చాయి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఏడ్చే రోజులు పోయాయి, ఏడ్చే రోజులు పోయాయి. ప్రైజ్ ది లార్డ్. దుఃఖ దినాలన్నిటిని దేవుడు సమాప్తం చేయునుగాక. సంతోషించండి, ప్రభునందు ఆనందించండి, అధిక బలం పొందబోతున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఓకే, మన దుఃఖ దినాలన్నీ నేను ఈరోజు మీకు చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, సమాప్తమైన తర్వాత జరిగే కార్యాలు. అది దుఃఖ దినాలు కావచ్చు, యుద్ధ దినాలు కావచ్చు. సమాప్తమైన తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటనే టాపిక్ మాట్లాడుతున్నాను. దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమైన తర్వాత ఆ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఆ తర్వాత వచ్చిన చదవండి. నీ జనులందరూ నీతిమంతులై ఉందరు. ఆమె చెప్పండి అందరు గట్టిగా.
దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా నీతిమంతులుగా ఉందురుగాక, నీతిమంతులుగా ఉందురుగాక. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన నీ కుటుంబ సభ్యులందరూ నీతిమంతులుగా మార్చబడదురుగాక. గుంటూరు వాళ్ళందరూ నీతిమంతులు అయ్యారు అనుకోండి, గుంటూరు సిటీ అంతా నీతిమంతులు. పాపి లేడు, ఒక పాపి లేడు, ఒక ద్రోహి లేడు, ఒక అక్రమకారుడు లేడు, ఒక వ్యభిచారి లేదు, ఒక వేశ్య లేదు, తప్పుడు పని చేసేవాళ్ళు లేరు, నరహంతకులు లేరు, హత్య చేసేవాళ్ళు ఎవరు లేరు, దొంగతనాలు లేవు. గుంటూరు సిటీ అంతా నీతిమంతులు అయ్యారనుకోండి, ఇక పోలీస్ స్టేషన్ అంతా మూతపడుతుంది. ఎందుకంటే క్రైమ్ ఉండదు కదండి, క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. క్రైమ్ లేదు. ఒకవేళ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉన్నా ఖాళీగా కాలక్షేపం చేసుకోవాలి అంతేక. మేబీ వాళ్ళు కూడా నీతిమంతులు కనుక పోలీస్ స్టేషన్లో ఏంటండి నీతిమంతుని గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రతి ఇంట మన దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. దేవుడు మనకిచ్చిన ప్రజలందరినీ దేవుడు నీతిమంతులుగా ప్రభు మార్చునుగాక, నీతిమంతులుగా మార్చునుగాక. నీ కుటుంబ సభ్యులందరూ రక్షణ పొందుదురుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రైమ్ రేట్ తగ్గిపోవాలి. వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, వాళ్ళకి వీళ్ళు గోతులు తీయడం, ఇవన్నీ ఇంకా ఉండదు. మీరు నమ్మండి. నా కుటుంబ సభ్యులందరూ నీతిమంతులుగా మార్చబడతారని నమ్మండి. నోరు తెరిచి చెప్పండి మీరు ప్రభుతో, దేవా నా కుటుంబ సభ్యులందరూ నీతిమంతులుగా ఉందురుగాక. మీ నోటి నుండి వస్తున్న మాట మీ చెవులు వినబడాలి. నా కుటుంబ సభ్యులందరూ నీతిమంతులుగా మారాలి. నా కుటుంబ సభ్యులందరూ నిశ్చయముగా నీతిమంతులుగా ఉండబోతున్నారు. నా కుటుంబ సభ్యులందరూ నీతిమంతులుగా ఉండబోతున్నారు. నా రక్త సంబంధికులందరూ నీతిమంతులుగా ఉండబోతూ ఉన్నారు. నన్ను ప్రేమించి మీరు అనుగ్రహించిన నీ ప్రజలందరూ నీతిమంతులుగా ఉండబోతున్నారు. ఆమేన్. మళ్ళీ ఇంటికి వెళ్ళి కుక్క, నక్క, పంది, దున్నపోతు అని అనొద్దు. నీ కొడుకు నీతిమంతుడు, నీ కోడలు నీతిమంతురాలు, నీ భర్త ఒక నీతిమంతుడు, నీ భార్య ఒక నీతిమంతురాలు, మీ తల్లిదండ్రులు నీతిమంతులు, మీ అత్తగారు మీ మావయ్య గారు నీతిమంతులు, మీ ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా నీతిమంతులు, మీ చుట్టూ ఉన్న పట్టణం అంతా, మీ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా నీతిమంతులుగా ఉందురుగాక. నీ జనులందరూ నీతిమంతులుగా ఉంటారు. నన్ను నేను మహిమపరచుకునేటట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా నేను నాటిన కొమ్మ. ఎవరు నాటిన కొమ్మ చెప్పాలి? ఎవరు నాటిన కొమ్మ? నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉంటారు. దేవుడు ఒక మొక్కను నాటాడు అనుకోండి, దాన్ని ఎవడైనా పెరికి వేయగలుగుతాడా? దేవుడు నాటాడు, ఎవడైనా రాని, వాడు ఎంత బలవంతుడు కానీ దేవుడు నాటిన మొక్క. భక్తులకు అదే ప్రార్థన చేస్తే, దేవా నీ కుడి చెయ్యి నాటిన మొక్కను నువ్వు కాపాడండి. ప్రైజ్ లార్డ్. మనల్ని ప్రభు ఎందుకు కాపాడుతున్నాడు తెలుసండి? మనం ఏదో వీరులం, శూరలం, బలవంతులం, భాగ్యవంతులని కాదండి. మనల్ని నాటింది ఎవరండి? చెప్పండి, ఎవరండి నాటింది? నన్ను నాటింది ఎవరండి? ఈ సేవలో నన్ను నాటింది ఎవరండి? మిమ్మల్ని ఈ మందిలో నాటింది ఎవరండి? ప్రైజ్ లార్డ్. ఏమ్మా మిమ్మల్ని దేవుని సేవలు నాటింది ఎవరమ్మా? చెప్పండి, ఎవరు నాటారు? అబ్రాం పాస్టర్ గారు నాటారా మిమ్మల్ని నాటింది ఎవరు సేవలోకి? దేవుడు తీసుకొచ్చి నాటాడు. ఏం బాబు మిమ్మల్ని ఎవరు నాటాడు? దేవుడు నాటాడు. దేవుడు నాటిన మొక్కను దేవుడు కాపాడుతాడు. అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఎట్టుంటావో చూస్తాను అంటాడు కదండి. చూడ్డానికి కూడా ఉంటాడో లేదు తెలియదు. నువ్వు ఎట్టుంటావో చూస్తాను అంటారు. అన్నీ ఏమైంది చెప్పండి, అన్నీ. ఎందుకంటే మనం ఎవరు తెలుసండి? దేవుడు నాటిన మొక్క. ప్రైజ్ లార్డ్. దివారాత్రులు దేవుడే కాచుకుంటాడు దాన్ని, దేవుడే నీరు కడతాడు. దాంట్లో లోపాలు ఉంటే దేవుడే సరిచేస్తాడు. పనికిరాని తీగలుంటే దేవుడు దాన్ని తీసేసి అది మరింత బహుగా ఫలించేటట్లు మనకు ఒక వ్యవసాయకుడు ఉన్నాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. దేవునికి ఒక్కొక్కసారి మన మీద కోపం వచ్చిందనుకోండి, ఎందుకంటే మనం సరిగ్గా ఫలించకుండా కోపం వచ్చిందనుకోండి, నరికేద్దామని అనుకోండి, వెంటనే తోటమాలికి యేసుప్రభు ఎంటర్ అవుతాడు. ఆమె చెప్పడం గట్టిగా. నేను దీనికి ఎరవేసి చెప్తానులే, నేను దీనికి ఇది బంకం మోసేసుకొని నేను చెప్తానులే, అసలు ఫలించట్లే, ఏమైంది నీకు, బాగానే ఉన్నావు కదరా, ఏమైంది, సరే నేను చూస్తానంటే, పనికి రాకుండా నిలబడింది ఏంటి చెట్టు అంటే, నేను చూస్తాను ప్రభు, నాకు 1 year టైం, దీన్ని సరి చేస్తాను, బాగు చేస్తా. ఏమైంది, ఎందుకంటే ఫలించట్లేదా? ఇంతకుముందు బాగానే ఆరాధన చేసేవాడుగా,
ప్రైజ్ లార్డ్. ఉన్నారు అక్కడక్కడ కొంతమంది బాగా ఆరాధించిన వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఉసూరని సతికిలబడి ఏంటండి కొబ్బరి చెట్టుని కూర్చున్నారు. ఉసూరని కూర్చొని ఏం భక్తిని, ఏమైందిరా నీకు కన్నా బాబు బుజ్జమ్మా, ఏమైంది బుజ్జమ్మా అని దేవుడు పలకరించి, ఎందుకంటే నేను నాటిన మొక్క. ప్రైజ్ లార్డ్. ఎస్, దాంట్లో బలహీనతలు ఉన్నాయేమో, తప్పిదాలు ఉన్నాయి. నేను నాటిన మొక్క, శత్రువుకు నేను అవకాశం ఇవ్వను. దాంట్లో పనికిరానిది ఏదో ఉంటే నేను తీసేసి ఇంకొంచెం ఎరువేసి నీరు పోసి కొంచెం దాని మీద దృష్టి పెడతా. ఆమె చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. మీ మీద దేవుడు దృష్టి ఉంచబోతున్నాడండి. ఇక మీద మీరు ఎలా ఉండబోతున్నారో తెలుసండి. దేవుడు నాటిన, దేవుని కుడి చేయి నాటిన మొక్కగా, దేవుడు నాటిన కొమ్మగా, దేవుడు నాటిన కొమ్మగా ప్రభు మిమ్మల్ని మార్చబోతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను చెప్పిన మాట కీర్తనల గ్రంథం 80వ కీర్తన 15వ వచనం ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. 80వ కీర్తన 15వ వచనంలో ఉంటుంది. అండ్ 104వ కీర్తన 16వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏముంటుంది, దేవుడు నాటిన వృక్షములు తృప్తిగా ఉంటుందండి. దేవుడు నాటిన మనుషులు ఎలా ఉంటారు తెలుసండి, ఫుల్గా తృప్తిగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. తృప్తి అంటే శుభ్రంగా అన్నం తిని, నాన్న ఇంకొక ముద్ద తింటా ఉంటే, కొంచెం నాయన కొంచెం కొంచెం లాస్ట్లో పాయాసం అంటే, పాయాసం అంటే ఇష్టమే కానీ కొంచెం కష్టంగా ఉందంటే 2 స్పూన్ తాగినానంటే సరే అంటే 2 స్పూన్ కూడా తాగి ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది. తేపితే ఆ పాయసం నోట్లోకి వచ్చేటట్టు ఉంటుంది. ఫుల్ తృప్తిగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మంచిగా వేడివేడి దమ్ బిర్యానీ, అట్లాగే వేడివేడిగా దమ్ బిర్యానీ డైరెక్ట్గా మీ ప్లేట్లోకి వడ్డిస్తే పొగలు కక్కుతూ ఉంటుంది ఆ బిర్యానీ. ఓ పక్కన గోంగూర పచ్చడి, ఏంటండి పక్కన ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఏది చిన్న టిన్ కాదండి, పెద్ద టిన్, ఎంతనా తాగొచ్చు వేడివేడిగా. అర్థమైందండి. ఆ మటన్ తీసుకొని ఆ రైస్లో కలిపి లైట్గా గోంగూర కలిపేసి అంటే తింటూ ఉంటే తలలో చెమట్లు పోస్తూ ఉంటే, ముక్కు మీద చెమట్లు వచ్చేసి ఉంటే, ముక్కు తుడిచేదానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంటే, ఒక పక్కన కూల్ డ్రింక్స్ ఉంటే, ఇటు తింటూ అటు తాగుతూ ఏంటండి ఫుల్గా తృప్తిగా ఉంటుంది. దేవుడు ఒక మనిషిని నాటితే వాడు ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. బిర్యానీ ఉన్నా లేకపోయినా, కూల్ డ్రింక్ ఉన్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, ఎందుకంటే దేవుడు నాటిన మొక్క తృప్తి పొందుతూ ఉంటుంది. సంతృప్తి సహితమైన దైవభక్తి అని రాయబడ్డది. దైవభక్తి అంటే ఏం తెలుసంటే సంతృప్తిగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి. దేవుడు చేసిన పని. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఎవర్రా ఈ పని చేసింది, ఎవరు ఇంత బాగా చేశారు? ప్రైజ్ లార్డ్. ఎవరు చేశారు, ఇంత అద్భుతంగా చేశారంటారు. మనుషులు చేసిన పని కొన్నిసార్లు మహిమగా ఉంటుంది, మహోన్నతంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఇంత అద్భుతంగా ఎలా కట్టారు, ఇంత అద్భుతంగా ఎవరు చేశారు బ్రదర్ ఈ పని? ప్రైజ్ లార్డ్. ఎవరు చేశారు ఈ పని? అంతా పలానా వాళ్ళు జబ్బు ఎంత అద్భుతంగా చేశారు అని మనుషులు చేసిన పనిని మనం మెచ్చుకోండి. దేవుడు చేసిన మనుషులు చేసిన పనులే, దేవుడు చేసిన మనుషులు చేసిన పనులే ఇంత మహిమగా ఉంటే, సాక్షాత్తు దేవుడే చేసిన పనులు ఎంత గొప్పగా ఉండబోతుంది. దేవుడు చేసిన పనిగా, దేవుడు చేసిన పనిగా నీవు ఉండబోతున్నావు. దేవుడు చేసిన పనిగా నీవు ఉండబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మహోన్నతంగా ఉండబోతున్నావు, మహిమగా నీవు ఉండబోతున్నావు. దేవుడు చేసిన పనికి ఎవరు పేరు పెట్టలేరండి, ఎవరు దానికి వంకలు చెప్పలేరు. అంతే, అంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని మలచబోతున్నాడు, మార్చబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన చేసిన పని ఎంత కూడా శూన్యంలో సృష్టిని కలిగించాడు. ఎవరు లోపం చెప్పలేరు ఇప్పటికీ సృష్టిలో. ప్రకృతిని చూడండి, సూర్యోదయం చూడండి, సూర్యుడు అస్తమించినప్పుడు చూడండి, రాత్రి వెన్నెలను చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాతావరణాన్ని చూడండి, పచ్చని చెట్లు చూడండి, సముద్రాన్ని చూడండి, సముద్రంలో ఉన్న జలచరాల్ని మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. పొంగి పారే నదులను చూడండి.
ఈ సృష్టిని చూడండి, హిమాలయ పర్వతాలను చూడండి, మంచు కొండలను చూడండి. దేవుడు చేసిన పనులు ఎంతో మనోహరంగా ఉంటుంది. మీ అందరి దేవుడు ఆయన చేసిన పనిగా మిమ్మల్ని మలచబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మనుషులు చేసిన పని ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. దేవుడు చేసిన పని ఎప్పుడు ఫెయిల్ అవుదండి. ఫెయిల్యూరే లేదు. ప్రైజ్ ది లార్డ్. మనం పెట్టుకున్న ఏసీ కాసేపు కూలింగ్గా ఉండాలని ఏసీ డబ్బా పెడుతున్నావు, అదంతా దుమ్ము కట్టుకొని పోతుంది. ఆ కూలింగ్కి మనకు వేడి చేస్తుంది. అర్థమైందండి? ఆ కూలింగ్కి వేడి చేస్తుంది, కళ్ళు మండుతూ ఉంటుంది ఏసీలో ఉండి కొందరికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన ఏసీ శీతాకాలం ఏసీ, ప్రైజ్ ది లార్డ్. వేసవికాలం నాన్ ఏసీ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన పనిగా ప్రభు నిన్ను ఉంచునుగాక. నీ ద్వారా దేవుడు మహిమను పొందునుగాక. దేవుడు నాటిన కొమ్మగా నీవు ఉండబోతున్నావు. నీ దుఃఖ దినాలంటే దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ఇంకొక చిన్న మాట కూడా చెప్తాను, ముగించేసుకుందాం. చెప్పండి. ఒకటి, యుద్ధకాలము సమాప్తం. రెండోదిగా దుఃఖ దినాలు సమాప్తమైంది. యుద్ధకాలం సమాప్తమైనప్పుడు ఏమేమి జరుగుతుంది? లోయలు, చెప్పండి, లోయలు ఎత్తు చేయబడతాయి, పర్వతాలు చిన్న కొండలు అణచివేయబడుతుంది. తర్వాత వంకరనవి చక్కగా మారుతుంది, కరుకైనవి సమముగా మారుతుంది. రెండవదిగా దుఃఖ దినాలు సమాప్తమైనప్పుడు ఏం జరుగుతుంది? జనులందరూ, మన ఫ్యామిలీ అంతా నీతిమంతులుగా ఉండబోతున్నారు. దేవుడు నాటిన కొమ్మగా మనం ఉండబోతున్నాం. మనల్ని ఎవరు పెరికి వేయలేరండి. మనల్ని దేవుడే కాపాడుతాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రభువే మిమ్మల్ని కాపాడుతాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని ప్రభు కాపాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి చేసుకోవడానికి ఎవరు భయపడద్దు, ప్రభువే మిమ్మల్ని కాపాడుతాడు. ప్రైజ్ ది లార్డ్. కుర్రోళ్ళు చాలామంది నాతో చెప్తున్నారు, పెళ్ళి అంటే నన్న దండం పెడతానన్న, అరే పెళ్లి చేసుకోరా, 30 ఏళ్ళు వచ్చింది కదంటే నీకు దండం పెడతానన్న, భయమేస్తుందన్న అంటుంటా. ఏం భయపడద్దు, నీవు దేవుడు నాటిన మొక్క, ప్రభు నేను కాపాడుతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళైనా దేవుడు అణిచివేస్తాడు. ఏం భయపడద్దు, దేవుడు కాపాడే మొక్కగా నీవు ఉంటావు. అండ్ సంతృప్తి సహితమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. మూడో మాట, విలాప వాక్యాలు 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. విలాప వాక్యాలు 4వ అధ్యాయం 22వ వచనం. సియోను కుమారి నీ దోష శిక్ష, సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమైంది. నీ దోష శిక్ష అంతా సమాప్తమైంది. ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి తీసుకుపోడు. సియోను కుమారి నీ దోష శిక్ష అంతా సమాప్తమైంది. తెలుసో తెలియక చేసిన దోషలు, తెలుసో తెలియకుండా చేసిన దోష, పాప, అతిక్రమాలు, వాటన్నిటిని దేవుడు సమాప్తం చేశాడు. యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం ద్వారా నీకు రక్షణ కలిగింది. క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదండి. శిక్షా విధిని దేవుడు కొట్టివేశాడు. ఆయనే క్షమిస్తే దూషించిన నీవెవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. సైతాన్ గడు వచ్చేసి మనల్ని భ్రమ పెడతా ఉంటాడు. నీ సంగతి అంతా నాకు తెలుసు, పెద్ద భక్తురాల్లాగా పెద్ద ముసుకేసుకుని ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఏం చేసి వచ్చావు నాకు తెలుసు అంటే, బాబు నిజమే, నేను పాపినే, ఆ సంగతి నాకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు. కానీ నా పాపమంతటిని యేసయ్య తన పవిత్రమైన రక్తం కడిగి నన్ను శుద్ధి చేశాడు, నన్ను నీతిమంతుడిగా మార్చాడు. దోష శిక్షను ఆయన సమాప్తం చేశాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నా శిక్షను ఆయన భరించాడు, నా పాప భారాన్ని ఆయన మోసాడు, నా కోసం ఆయన మరణించాడు, ఆయన రక్తం ద్వారా నాకు రక్షణ ప్రసాదించాడు. నా దోష శిక్షలని కూడా ఇంకా ఏమంటారు దాన్ని గిల్ట్. కొంతమందికి ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం ఏదో చేసిన పొరపాట్లు ఉంటాయి, అవి మరలా గుర్తుకొస్తుంటుందేమో. ప్రియులారా, గిల్ట్ ఫీల్ అవసరం లేదు. ఎందుకంటే దోష శిక్షలన్నిటిని దేవుడు పరిహరించేశాడు. దోష శిక్ష సమాప్తమైంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు ఆ తర్వాత మాటలన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళండి. ఇక మరెన్నడూ మీరు చెరలోనికి కొనిపోబడరు. ఇంకెప్పటికీ దేవుడు మిమ్మల్ని చెరలోనికి, గతంలో మనందరూ చెరలో ఉన్నాం, ఏదో బానిసత్తులో ఉన్నామేమో. చెరలో ఉన్న వాళ్ళ అనుభవాలు మీరు తర్వాత చదువుకోండి. యూదా బాధ నుండి దాసురాలై, 3వ వచనం ఉంటుంది, చెరలోనికి కొనిపోబడింది. అన్యజనులు నివసించే చోట అది నివసించింది, విశ్రాంతి పొందకుండా ఉంటుందని. దాని తరము వారు, చదవండి, ఎందుకు ఊరికి నేను ఇంత కష్టపడకపోతే. 3వ వచనం చదివేసండి.
యూదా బాధ నొంది దాసురాలై చెరలోనికి పోయి ఒక చెరలోనికి వెళ్ళిన వాళ్ళ స్థితి కండిషన్ ఎలా ఉంటదంటే, అన్ని జనులు నివసించుచు విశ్రాంతి నొందకపోయెను. అన్ని జనులు ఉండి విశ్రాంతి లేదండి, ప్రశాంతత లేదు, రెస్ట్ లేదనమాట, రెస్ట్లెస్ అనమాట, ప్రశాంతత లేదు, బానిసత్వంలో ఉన్న వాళ్ళకి ప్రశాంతత ఉండదు. తాగుబోతులు మీరు చూడండి, వాడు ఎంత నిద్రపోయినా మొహం వాసే ఉంటుంది, అర్థమైందండి. ఎంత నిద్రపోయినా కళ్ళు ఉబ్బిపోయి ఉంటుంది, మొహం ఉబ్బిపోయి ఉంటుంది, లివరు పాడైపోయి ఉంటుంది, పేగులన్నీ పాడైపోయి ఉంటుంది, ఊపిరితిత్తులన్నీ కూడా స్మోక్ చేసే వాళ్ళకి ఊపిరితిత్తు అంతా పాడైపోయి ఉంటుంది. మీరు చూడండి, బానిసత్వంలో దాసత్వంలో ఉన్న వాళ్ళకి విశ్రాంతి ఉండదు. దాన్ని తరుము వారందరూ ఇరుకు చోట దాన్ని కలుసుకుంటారు. నియామక కూటంలోకి ఎవరు రారు. మీరు తర్వాత చదువుకుంటే దాన్ని తరుముకుంటూ వచ్చారంటే ఎక్కడ ఇరుక్కొనిది ఈ యూదా, లేకపోతే ఎక్కడ చిక్కుకున్నారంటే ఒక ఇరుకైన స్థలం, అటు ముందుకు వెళ్ళాము వెనక రాలేము, అలాంటి ఇరుకైన చోట శత్రుల చేతులు వాళ్ళ తరుముకుంటూ వచ్చిన సమస్య ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక చోట మనం వాళ్ళ చేతులు పడిపోవలసింది. అటు తప్పించుకోవడానికి లేదు, కుడివైపుకి వెళ్ళడానికి లేదు, ఎడమవైపు వెళ్ళడానికి లేదు, ముందు వెళ్ళడానికి లేదు, ముందు వెళితే నొయ్యి వెనక వెళ్తే గొయ్యి అంటారు కదండి. అట్లాంటి ఒక కండిషన్లో బానిసత్వంలో ఉన్న పరిస్థితులు. నియామక కాలంలో ఎవరు రారు. మన బానిసత్వంలో ఉంటే తాగుబోతున్న ఎవడు పట్టించుకుంటారు చెప్పండి. తాగి అక్కడ కాలువలో పడి ఉంటాడు, టార్చ్ లైట్ వేసుకుని ఎవరు వస్తారు. ఆ రోజులు పోయాయి. ఒకప్పుడు పాపం భార్య ఏం చేస్తుందండి, కొంచెం చీకటి పడేదాకా ఉండి టార్చ్ లైట్ వేసుకొని పిల్లల్ని తీసుకొని పాపం వచ్చి వెతికి ఎక్కడున్నాడో చూసి, ఆయనకి బోల్డంతమంది సర్కిల్ అనమాట, అందరు కాలువలోనే పడి ఉంటారు. టార్చ్ లైట్ వేస్తే వాళ్ళ ఆయన కాదు, అన్నయ్య నీవా, సారీ మా ఆయన అనుకున్నాను వాళ్ళ, బాబాయ్ నీవా, నీకు మా ఆయన కోసం వచ్చానంటే ఏంటంటే మరలా బాబాయ్ అంటే, అమ్మా మీ పిన్ని కొంచెం చెప్పను నీ కాలువలో పడినంటే, చెప్తానులే బాబాయ్ అని టార్చ్ లైట్ వేసుకెళ్ళి పాపం తీసుకొచ్చి మత్తులో బురదలో పడినోడిని తీసుకొచ్చి పాపం ముందు తలుపు నుండి తీసుకొస్తే ఎవరైనా చూస్తారేమని వెనక తలుపు నుండి తీసుకొచ్చి ఒక స్టూల్ వేసి కూసబెట్టి పాపం ఆయనకి స్నానం చేయించి తల తుడిచి లుంగి కట్టి సొక్క వేసి, అర్థమైందండి, అన్నం కలిపి, అర్థమైందండి, అన్నం పెట్టి మజ్జిగ తాగిపించి, మత్తు దిగాలంటే మజ్జిగ తాగిపించారంట, నోట్ చేసుకోండి, మీకు పనికొస్తుంది, తాగుబోతుంది, మజ్జిగ తాగించి, అర్థమైందండి. ఇలా ఒకప్పుడు చేశారు. ఇప్పుడు ఆడున్నారండి. అమ్మ మీ ఆయన అక్కడ పడ్డాడు, ఉదయాన్నే వస్తాడు, ఆయన ఉదయాన్నే వస్తాడులేండి. అమ్మ కాలువలో ఉన్నాడు, అమ్మ కుక్కలు ఆయన మూతి నాకితే ఇది లేక, అట్లా నాకు కుక్కల కన్నా ఆకలి తీరుతుంది ఆడు మూతి నాకి అనే రోజులు ఇవి. ప్రియులరా, మన బానిసత్వంలోకి వెళ్ళిపోతే, బంధకాల్లోకి వెళ్ళిపోతే, నియామక కాలమున ఫెస్టివల్ సందర్భాన చూసేదానికి ఎవరూ రావట్లేదు. ఆలయాలు ఖాళీ అయిపోయిందంట, యాజకులు ఏడుస్తున్నారు, పరిచారకులు ఏడుస్తున్నారు, ఎందుకంటే మందిరాలు ఖాళీ అయిపోతున్నాయి. నియామక కాలపు పండుగకు వచ్చేవాళ్ళు ఎవరు రావట్లా, ఆరాధనకు వచ్చేవాళ్ళు రావట్లేదు, ఎందుకంటే సంఘ బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. స్తుతించే వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. స్తుతి లేదు, మహిమ లేదు, ఆరాధన లేదు, ఆర్భాటం లేదు, ఆరాధన లేదు, వాక్య ధ్యానం లేదు. సంఘం బానిసత్వంలోకి వెళ్ళిపోతే చెరలోకి వెళ్ళిపోతున్నాయి సంఘాలు. ఈనాడు దైవ సేవకులు బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. యూదాలో సంతోషం లేదు, విశ్రాంతి లేదు. నియామక కాలమున ఎవ్వరూ రావట్లేదు. ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నారు, ఎవరు రాని భయానకమైన పరిస్థితి. ఒకప్పుడు సియోను స్థితి. దేవుడు అంటాడు, నువ్వు చేసిన దోషాన్ని బట్టి నీకు ఈ శిక్ష ఏమో, ఆ దోష శిక్ష సమాప్తమైపోయింది. ఆ దోష శిక్ష సమాప్తమైపోయింది. ఇకెన్నడూ నీవు చెరలోనికి వెళ్ళవు. విడుదల సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. విడుదల సంతోషం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ తర్వాత అధ్యాయం అంతా, 3వ అధ్యాయం అండ్ 1వ అధ్యాయం అన్నీ చదువుకుంటూ వెళితే చాలా విషయాలు అక్కడ ఉంటుందండి. చెరపట్టబడిన వాళ్ళ స్థితి ఏంటంటే కాళ్ళ క్రిందేసి త్రొక్కుతూ ఉంటారంట. న్యాయం జరగదు. మనుషులు గొడవబడి పాడు చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా చెరపట్టబడిపోతారంట. ఆ సియోనుకు సౌందర్యం ఉండదండి. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉంటారంట. తరము వారి ఎదురు నిలబడే శక్తి లేదు. ఎంత సెన్సిటివ్ అంటే ఇప్పుడున్న జనరేషను, చాలా బాధాకరమైన విషయం అండి. అసలు మన పిల్లల కోసం మన దివారాత్రులు ఏడవాలి, ప్రార్థించాలి కన్నీళ్లతో. ఎంత సెన్సిటివ్ అంటే ఒక చిన్న మాట చెప్పకూడదు, అంతేకా. తల్లిదండ్రులకు పిల్లలు భయపడే రోజులు పోయి
పిల్లలకి తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చినాయి. ఒకప్పుడు రోడ్డు మీద కనబడితే మా నాన్న కానీ మా అన్నయ్య కానీ ఒక్క దెబ్బ వేస్తే వీపు మీద వాతలు తేలేదండి, అంతే. ఒకే దెబ్బ, 10 దెబ్బలు కూడా కాదు. రోడ్ల మీద ఆడుకుంటున్నట్టు కానీ అల్లరి చేస్తున్నట్టు కానీ చూస్తే పట్టుకొని ఒక్కటిస్తే వీపు మీద అలాగే హస్తం ముద్ర పడేది, కాంగ్రెస్ ముద్ర పడేది, అప్పుడు హస్తపు ముద్ర పడేది, అంతే. ఇంటికి వచ్చి చెప్తే మళ్ళీ ఇంట్లో పడేది. మరలా స్కూల్లో ఏదో తప్పు చేసి అక్కడ దెబ్బలు తిని ఏడ్చుకుని ఇంటికి వస్తే మళ్ళీ అక్కడ దెబ్బలు ఇక్కడ దెబ్బలు. అందుకొరకే స్కూల్లో టీచర్ కొట్టిందని ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు, ఎందుకంటే డబల్ డోసు ఎందుకు వచ్చింది, ఒక డోస్కే అల్లాడిపోతున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఇప్పుడు ఎంత సెన్సిటివ్, పిల్లలకి ఏం చెప్పాలని తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చేసి. ఎందుకంటే పిల్లలు దాసత్వంలోనికి, బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. తరము వారి ఎదుట నిలబడే శక్తి లేదు. ఒక ప్రాబ్లం వస్తే ధైర్యంగా నిలబడే శక్తి లేదు. లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకుంటే పోతే పోయింది, దరిద్రం పోయింది. దానికే సూసైడ్ చేసుకోవడం, చేతులు కోసుకోవడం, గొంతు కోసుకోవడం, హాస్పిటల్ పాలవడం, అల్లరి పాలవడం, పేపర్లకు ఎక్కడం, న్యూస్లోకి ఎక్కడం. ఓ సమస్య వచ్చినప్పుడు ఓకే ముందుకు సాగిపోదాం, తరము వారి ఎదుట నిలబడే శక్తి లేదు అధిపతులకి. దైవ సేవకుడానికి ఒక సమస్య వచ్చినప్పుడు సంఘాన్ని ఒక అధిపతివి, సంఘంలో దేవుడు నేను ఒక అధికారంలో ఆధిపత్యంలో ప్రభు ఉంచాడు. ఒక సమస్య వచ్చినప్పుడు దాని ఎదుట నిలబడే శక్తి నీకుందా? దైవ సేవకురాలా, నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదిరించే శక్తి నీకుందా? దేవుని సంఘమా, సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలు, ఆ సమస్యను ఎదిరించే శక్తి నీకుందంటే లేదు, బలహీనమైపోతున్నావు. బుద్ధి చెప్పవలసిన నీవు బుద్ధి చెప్పించుకుంటున్నావు, ధైర్యపరచవలసిన నీవు అధైర్యపడిపోతున్నావు. ఏడ్చే వాళ్ళ కన్నీళ్లు తుడిచే స్థాయిలో ఉన్న నీవు చిన్న పిల్లోడిలాగా ఏడుస్తున్నావు. నీది ఏడ్చే స్థాయి కాదండి, ఏడ్చే వాళ్ళ కన్నీరు తుడిచే స్థాయి. చెప్పకూడదు మందరు గట్టిగా గట్టిగా. నీది భయపడే స్థాయి కాదు, భయపడే వాళ్ళని ధైర్యపరిచే స్థాయి. ప్రైజ్ ది లార్డ్. నీది పారిపోయే స్థాయి కాదు, పారిపోయే వాళ్ళని నిలబెట్టి వెనుతట్టి ధైర్యపరిచి ప్రార్థించే స్థాయి నీది. వయసు పెరిగే కొద్దిగా స్ట్రాంగ్ కావాలండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలి. భౌతికంగా ఒకవేళ మనం బలహీనంగా ఉండొచ్చు, కానీ మెంటలీ మనం స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి. కానీ ఈరోజు బలం లేదు, పిల్లలకు బలం లేదు. మన కళ్ళ ముందే వాళ్ళు చతికిలు పడిపోతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు అల్లాడిపోతున్నారు. మార్కులు తగ్గిందని ఏడుస్తున్నారు, మాట పడలేకపోతున్నారు, నింద పడలేకపోతున్నారు, ఎవరైనా చిన్న చూపు చూస్తే తట్టుకోలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే చెరలోనికి కుటుంబాలు చెరలోనికి వెళ్ళడం వల్ల ప్రభు అంటాడు దోష శిక్షలన్నీ కూడా సమాప్తమైపోయింది. ఇక మిమ్మల్ని చెరలో నుండి నేను వెలుపలికి రప్పించబోతున్నాను. నిన్ను నీ కుటుంబాన్ని చెరలో నుండి వెలుపలికి రప్పించబోతున్నాను. మరెన్నడూ నీ కుటుంబం చెరలోనికి వెళ్ళదు. హల్లెలూయా. మరెన్నటికి ఇంకా బానిసత్వంలోనికి వెళ్ళరు. ఒకసారి రక్షించబడిన తర్వాత మరలా చీకట్లకు వెళ్ళే ప్రసక్తి లేదు. ఒకసారి రక్షించబడిన తర్వాత మరలా లోకంలోనికి వెళ్ళే అనుభవాలు ఇక లేవు. పాపం వద్దనుకొని వచ్చాం, మరలా పాపంలో పడిపోయే ప్రస్తావన లేదు. ఇక క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవిగా దేవుడు మార్చబోతున్నాడు. సమస్తమును నూతనమైనవిగా ప్రభు మార్చబోతున్నాడు. ఇక దోష శిక్షణ అంతా దేవుడు కొట్టివేశాడు. నీ దోష శిక్షణ దేవుడు కొట్టివేశాడు. నీ దోష శిక్ష సమాప్తమైంది. ఇంకా మనం ఎవరికి బానిసలు కాదండి, మన దేవుని దాసులం. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎవరు బానిసలు కాదు, ఎవరు ఊడిగం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి దాసులు కాదండి, మనం దేవుని దాసులం. ప్రైజ్ ది లార్డ్. ఇక మరలా అలవాట్లు పడిపోతున్నాం, ఈ అలవాట్లు పడిపోతున్నామో. మారు మనసు మంది బాప్తిజం పొందరా అంటే కొంతమంది డౌట్, అన్న మా బాప్తిజం పొందితే మరలా పాపంలో పడతానేమో అని. నువ్వు రక్షణ పొందకముందే నీకు డౌట్, పడతానేమో. ఖచ్చితంగా పడతావు. నీవు ఒక నిశ్చయం, ఒక నమ్మకం, ఒక నిజం, నేను ప్రభు కోసం జీవిస్తాను. మీరు పడిపోతాను, నేను యవనస్తులు తప్పక త్రొట్టిల్లిపోతారేమో, కానీ
నేను ఇప్పుడు యవ్వనస్తుని కాదు, ఆత్మీయ పరిపక్వత పొందానని చెప్పాలి. మరి స్తోత్రం చెప్పడం గట్టిగా. నీతిమంతుడు 7 సార్లు పడినట్టు 7 సార్లు 8 సార్లు 16 సార్లు పడే స్థితి లేదు. నేనైతే నా దేవుని మందిలో పచ్చని ఒలివల మొక్క వలె ఉన్నాను. పచ్చని ఒలివల మొక్కల వలె నేను దేవుని సన్నిధిలో ఉండబోతున్నాడు. నీతిమంతుడు దేవుని మందిలో ఖర్జూరపు వృక్ష వలె మూవవేయబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి ఒక స్ట్రాంగ్ మెంటాలిటీని దేవుడు మనకు అనుగ్రహించును గాక. లైఫ్లో ఎన్నైనా రాని సహిద్దాం, ఎదిరిద్దాం, భయాన్ని బెదిరిద్దాం. ప్రైజ్ లార్డ్. చెప్పడానికి ఈజీగా ఉంటుంది. హలో, మైక్ తీసుకుని చెప్పడానికి ఏముందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను చెప్తుంటే మీకు కూడా హుషారుగా ఉంటుంది. నేను చెప్తుంటే మా వాళ్ళు కూడా ఎక్కువ ఎఫెక్ట్ పెడతారు. చెప్పడానికి బాగుంటుంది. కానీ ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు అది కఠినమే, కానీ తప్పదు. ఈ విషయాన్ని మనం జీర్ణించుకోవాలి. ప్రైజ్ లార్డ్. మన లైఫ్లో ఏమేమి జరగాలని ప్రభు నిర్ణయించాడు, దాన్ని ఎవరు ఆపలేరు. నేను ఎప్పుడు చెప్తాను, మన స్వాధీనంలో కొన్ని ఉంటాయి, మన స్వాధీనంలో కొన్ని ఉండవు. మన స్వాధీనంలో ఉన్న వాటినే మనం బాగు చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మందిరాన్ని ఊడమంటే వస్తారు. మందిరాన్ని ఊడ్చేదానికి ఎవరైనా వస్తున్నారమ్మా? ఎవరైనా ఉన్నారా? మందిరాన్ని వచ్చి ఊడ్చేవాళ్ళు రోజు వచ్చి ఊడుస్తూ ఉంటారు. వస్తున్నారా ఎవరైనా? ఇక్కడ వాలంటీర్స్ వస్తున్నారు, ఊడుస్తున్నారు. మందిరం ఊడమంటే ఊడుస్తారు. మేము ఇక్కడ నుండి ఏంటండి లార్జ్ సెంటర్ దాకా వెళ్ళి ఊడ్చిరమ్మంటే ఎవడు ఊడుస్తాడు చెప్పండి? పాస్టర్ గారండి, మందిరం అయితే వచ్చి ఊడ్చిపోతాం, లార్జ్ సెంటర్ దాకా మాకేం పని అయ్యా, దానికి సంబంధించిన వాళ్ళు ఊడుస్తారంటే లేదు లేదమ్మా ఇది నా ఆజ్ఞ అంటే, అయ్యా నీ ఆజ్ఞ నీ దగ్గర పెట్టుకో, మాకు ఇదే కష్టం. మన చేతిలో ఉన్నాయి కొన్ని ఉంటాయి, మన చేతిలో లేనివి కొన్ని ఉంటాయి. మన చేతిలో ఉన్నాయే మనం చేద్దాం. ప్రైజ్ లార్డ్. మన చేతిలో లేదని ప్రభుకి అప్పచెప్దాం. ప్రభు చూసుకుంటాడు అంతే. దాని గురించి ఊరికి జుట్టు పీక్కొని, ఒకసారి జుట్టు పీక్కుంటే మళ్ళీ అంటించుకోలేము, అది సమస్యకి. జుట్టు పీక్కొని దిగులు పడిపోయి బాధపడిపోయి ఏడ్చి వద్దు. మన బానిసలం కాదండి, వారసులం. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మన బానిసలం కాదు, వారసులం. దేవుని రాజ్య వారసులం. హోసన్నా మినిస్ట్రీస్ వారసులము, హోసన్నా పరిచర్య వారసులం మనం. దేవుని రాజ్య వారసులం మనం, పరలోక రాజ్య వారసులం మనం. ఇక ఎన్నటికి మనం బానిసత్వంలోనికి వెళ్ళాము. స్ట్రాంగ్గా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. దోష శిక్ష అంతా సమాప్తం అయిపోయింది. ఇప్పుడు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడవని దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గడిచినటువంటి నైనా 7 మాసములుగా సంపూర్ణముగా తండ్రి మీ రెక్కల పైన మమ్మల్ని మోసి మీ కృపను అనుగ్రహించి నడిపించిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మీ అనాది ప్రణాళిక, మీ చిత్తమునైనా ఈ 8వ మాసంలో మొదటి దినమునే తండ్రి ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవుడుగా మీరు మా మధ్యలో దిగి వచ్చినందులకై స్తోత్రం. రిబాలో శమాలి గరవలన బాధురాని గర, రిబాలో శమాలి గరవలన బాధురిని గరవలన బాధురాని గర. నమ్మదగిన దేవుడవు తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ప్రభా మీరు మమ్మల్ని ఓదార్చవలనని, ప్రభా మీ ఉన్నతమైన కృపను మా ఎడల చూపాలని, ప్రభా అల్ఫా ఓమేగాగా తండ్రి అయ్యా ఆది అంతమైన దేవా, అయ్యా సమస్తమును సమాప్తమని మీరు సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజ్యానికి స్తోత్రం. మా జీవితాలలోనైనా ఆత్మీయంగాను అంతరంగమందును వెలుపటను పోరాటాల మధ్యలో యుద్ధ సమయాలలో తండ్రి మీరు మా పక్షమై నిలిచి ఉన్న దేవానికి స్తోత్రం. మీరు విజయశీలుడుగా, జయ వీరుడుగా మా ముందు నడిచి మా కార్యములని సఫలపరుస్తున్న తండ్రి వినికి స్తోత్రంనైనా. కనికరమ గల దేవానికి స్తోత్రాలునైనా. అయ్యా మీ కృపతో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆమె యుద్ధ కాలమంతయు సమాప్తమైనని మీరు సెలవిచ్చిన దేవుడవు తండ్రికి స్తోత్రాలు. ఎన్నో పోరాటాల మధ్యలో అయ్యా అత్యధికమైన జయమిచ్చిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలను ఎదురాడుచు ఉన్న ప్రతి సమస్యలో నుండి నాయన, ప్రతి ఇరుకుని ఇబ్బందుల్లో నుండి ప్రభువా మీరు మాకు జయం అనుగ్రహించి మా పక్షముగా మీరు యుద్ధాలు జరిగిస్తూ ఉన్నందులకై స్తోత్రం. మీరు యుద్ధ అయ్యా ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహించి మా పక్షముగా నాయన జయాన్ని మీరు కలుగు చేస్తారయానికి స్తోత్రం. కనికరము గల దేవుడవు నాయనానికి స్తోత్రాలు. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు మా పక్షముగా ఉన్నప్పుడు తండ్రి అయ్యా ప్రతి లోయలు కూడా ఎత్తుగా చేయబడినని మీరు సెలవిచ్చిన దేవుడవు నాయనానికి స్తోత్రం. ప్రతి పర్వతములు కొండలు కూడా అయ్యా అణిచి వేయబడినని మీరు సెలవిచ్చిన దేవుడవు తండ్రికి
తండ్రికి స్తోత్రం నైనా. అయ్యా కరుకైనవి తండ్రి నునుపగా చేయగలిగిన దేవుడవు, ఉన్నతమైన మార్గాలను మీరు మమ్మల్ని నడిపిస్తానని అభయం ఇచ్చి వెన్ను తట్టి ధైర్యపరిచిన వాడానికి స్తోత్రం. మా చెయ్యి పట్టి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం. రిబాలో శమాలికర బలరబాంతురానికర రిబాలో శమాలికర బకంతునికర గంతురా. మీ ఆత్మక్రియను జరిగించిన దేవుడవు తండ్రికి స్తోత్రం. మా త్రోవలన్నీ వంకరగా ఉన్న వాటిని సమముగా చక్కగా చేయగలిగిన దేవుడవని మరొక్కసారి అభయం ఇచ్చారయానికి స్తోత్రం. మేము వెళుచున్న మార్గములు మీకు తెలుసునైనా, సమస్తముని ఎరిగిన దేవుడవు అయ్యా. మీ ఉన్నతమైన కృపను అనుగ్రహించి అయ్యా నీ ప్రజలను హాయిగా మేము నడిపించగలిగిన దేవుడవు తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దుఃఖ దినములు సమాప్తమగునని మీరు సెలవిచ్చిన దేవుడవునైనా కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏడవక ఊరికే నిలుచుండమన్నారు తండ్రికి స్తోత్రం నైనా. అయ్యా మీ కార్యము సఫలమవుతుందని మీరు సెలవిచ్చిన దేవుడవు. మా దుఃఖ దినములను ప్రభా మీరు అయ్యా సమాప్తము చేయించినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నుండి నాయనా ప్రతి వాని బాష్ప బిందువులను మీరు తుడిచి వేసినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికర పూర్ణుడా మీరు కార్యాలు చేసే దేవుడవునైనా అయ్యా ప్రజలందరూ నీతి గల మార్గాలను నడిపించబడినట్లుగా మీ కృపను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. రాజానికి స్తోత్రంనైనా. సియోను యొక్క దోష శిక్షను ప్రభా మీరు సమాప్తము చేసిన దేవుడవునైనా, అమూల్యమైన మీ రక్తముతో కడిగిన దేవుడవునైనా, ప్రశస్తమైన మీ రక్తముతో కడిగిన వాడానికి స్తోత్రం. అయ్యా దోష శిక్షను మీరు కొట్టివేసినందులకై స్తోత్రం, సమాప్తము చేసినందులకై స్తోత్రం. మరెన్నట్టుకుని ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి అయ్యా దోష శిక్షలో నుండి మీరు తొలగించిన దేవుడవయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికర పునడా కార్యాలు చేయడానికి సమర్థుడవు, శక్తి కలిగిన దేవుడవునైనా అయ్యా ఈ మొదటి దినమనే మీరు ఆత్మస్వరూపిగా దృశ్య దేవుడుగా మీరు దిగవచ్చి హృదయాంతరంగములను ఎదిగిన యెహోవానికి స్తోత్రం. ఒక్కొక్కరితో మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడినందులకై స్తోత్రం. ఒక్కొక్కరిని మీరు ఆదరించినందులకై స్తోత్రం. ఒక్కొక్కరిని మీరు బలపరిచినందులకై స్తోత్రం. ఒక్కొక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచినందులకై స్తోత్రం. ప్రతి వారి హృదయాలలో ఉన్న దుఃఖాన్ని మీరు కొట్టివేసి అయ్యా మీ ఉన్నతమైన నామం కనపరచబడినట్లు మీ ఆత్మక్రియను జరిగించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ఈ నెలంతయు మీరు మాకు చాలిన దేవుడుగా ఉండి నిత్యమైన వెలుగుగా ఉండి ప్రభా మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అల్ఫా ఓమేగా తండ్రి, ఆది అంతమైన దేవుడవునైనా సమస్తమును సమాప్తమని మీరు సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించి మీ దివ్యనామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని చేరి కూడి ఉన్న ప్రతి వారిని నిండారులుగా దీవించండి. మీ దాసులు కూడా మరింతగా మీరు అభిషేకించండి. ఘనత నిమిత్తమైన పాత్రగా యజమానుడా మీ చేతుల బలమైన సాధనముగా మీరు వాడుకోరండి. అయ్యా ప్రతి కార్యక్రమాలలో ప్రతి స్థలమంది మీ దాసులను అయ్యా ప్రతి స్థలములో కూడా తండ్రి విజయోత్సవములతో మీ నామము గణపరచబడినట్లు మీరే నడిపించి మీ దివ్యనామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని మా ప్రాణాత్మ దేహాలు మీరు పరిశుద్ధపరిచి మీ ఉన్నతమైన రాజ్య వ్యాప్తి సిద్ధపరిచి ఆయుత్తపరచమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ప్రత్యేక ప్రార్థనా కుడికలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి సమాప్తమైనవి నేనే అల్ఫా ఒమేగాయున్నని వాగ్దానం నా జీవితాల్లో నెరవేర్చబడాలని అందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ కూడా సర్వోన్నతుని యొక్క కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. లేలుయా, లేలుయా, లేలుయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.